Jesus is here, and all things are possible. My Jesus is here. Thank you, Lord. Let us turn to the Bible. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. వెళ్ళి కొంచెం ఇది డౌన్ చేయండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తీసినట్లయితే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు గ్రంథం 38వ అధ్యాయం. ఓకే, ఎప్పుడు వదిలిపెడతారు అనుకోవద్దు. యోబు గ్రంథం ప్రవక్తను అడిగారు, యోబుని ఎప్పుడు బూడిద గొప్ప నుండి పైకి లేపుతావని. సంవత్సరం బోధించాడు ఆయన యోబు గ్రంథం మీద. నక్షత్రాలు అయ్యే వరకు దీన్ని చదువుదాం. అందరు మీ పరిశుద్ధ గ్రంథం తీసినట్లయితే కృత్తిక నక్షత్రం నువ్వు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాజులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపించగలవా? దేవుడి వాక్యం దీవించుగాక. మరొక లేఖనం కొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లైన మరియ యేసేబునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేబు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను వెడనాడు ఉద్దేశించెను. అతడి సంగతులు గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేబు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుడి వాక్యం దీవించుగాక. మరొక లేఖనం లూకా సువార్త 3వ అధ్యాయం 26వ వచనం, 26th verse. 6వ నెలలో గాబ్రియెలు అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేబును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుడి వాక్యం దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనములు. ఈ ఉదయము ప్రభువా మరొక్కసారి నీ సన్నిధికి వచ్చుటకు పూర్ణాత్మతోను పూర్ణ శక్తితో నిన్ను స్తుతించడానికి మాకిచ్చిన అద్భుతమైన కృపను బట్టి నీ కొందనాలు. మరొక్కసారి నీ ఘనమైన నామమును బట్టి స్తుతిస్తున్నాము. అవును ప్రభువా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఆరాధన స్థలంలోకి వచ్చి నిన్ను స్తుతించుట, నిన్ను గణపరచుట ప్రభువా, ఓ మాకిచ్చిన కృప ఉన్నది ప్రభువా. ఈ ఉదయం పాటల నిన్ను స్తుతించాము, నీ నామముని గణపరచాం ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. అది నీ వాక్యమై ఉన్నది. అవును, నీ వాక్యమునకు నీవే అనువాదకుడు అయి ఉన్నావు ప్రభువా. ఏ మనుషుడు అనువదించలేడు. ఈ ఉదయము ప్రభువా, నువ్వు రంగంపై ఉన్నావని నమ్ముతున్నాను. బలిష్ఠుడైన దూతగా ఉన్నావని నమ్ముతున్నాను. అవును, ఇది ఒక మానవ జ్ఞానము కాదు, ఇది ఒక థియోలజీలో నేర్చుకున్నది కాదు ప్రభువా. ఇది పరలోకం నుండి వచ్చిన వర్తమానము. 7వ దూత ద్వారా ప్రభువా పలకబడిన వర్తమానము ప్రభువా. నిజంగా ప్రభువా, మా ప్రవక్తను బట్టి నేను స్తుతిస్తున్నాము. ఓ మా యుగమునకు, మా కాలమునకు ప్రభువా ఒక ప్రవక్తను పంపించి
ఓ ఆ ప్రవక్త ద్వారా పలుకబడిన వాక్యము, ఓ దేవా, సంపూర్ణమైన బైబిల్ మొత్తం తరబడిన కాలంలో మేము ఉన్నాము. అందుకే బలిష్ఠన దూతగా 1963 దిగొచ్చావు ప్రభువా. విప్పబడిన పుస్తకం తీసుకుని వచ్చావు. అవును ప్రభువా, మేము మూయబడిన పుస్తకంలోని చదవట్లేదు, విప్పబడిన పుస్తకంలోని ధ్యానిస్తున్నాము. ఈ ఉదయం రంగం పైన నిలబడి ఆ విప్పబడిన పుస్తకంలో నుండి మాతో మాట్లాడబడి ప్రార్థిస్తున్నాము. తప్పగా నీ కృప అనుగ్రహించమని, నీ పక్షంగా నిలబడిచిన నన్ను ప్రభువా, నీ సిలువ చాటన మేఘం చాటన మరుగు చేసుకొని మా అందరితో మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చక్కగా కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. నా మాటలు మీకు వినిపిస్తున్నాయని నమ్ముతున్నాను. ఓకే. అద్భుతమైన పాట పాడారు. నేను నా ఇంటి వారు యెహోవాను స్తుతించెదం. 2 నెలల నుంచి అడుగుతున్నాడు ఈ పాట పాడమని శామ్. నేను నక్షత్ర శాస్త్రం ధ్యానిస్తూ ఉన్నాను, నా వల్ల కాదని చెప్పాను. అయితే జేమ్స్ గారికి చెప్పాను ఈ పాట పాడండి అని. అద్భుతమైన పాట అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. సరే, మరి సౌండ్ సిస్టమ్ దగ్గర, లైవ్ దగ్గర కొంచెం సెట్ చేయాల్సింది ఉన్నది. ఎందుకంటే శాంసంగ్ లేడు కాబట్టి ఇప్పుడు. ఎందుకంటే ల్యాప్టాప్ కూడా తను వదిలేసి వెళ్ళిపోయాడు. మన ల్యాప్టాప్ పని చేస్తుందో లేదో చూడండి, అది బాగా చేయించండి దాన్ని. అది పనిచేస్తే కానీ దాన్ని కంటిన్యూ చేయండి. ఈ లైవ్ దగ్గర మైకులు అలాగే ప్రభుకుమార్ ఉండండి. ఇక్కడ ఈ ల్యాప్టాప్ దగ్గర అయితే మరి జాన్ డేవిడ్ ఉంటాడు. అలాగే పాటలు అయిపోయిన తర్వాత శామ్యుల్ వస్తాడు. తను శామ్ కూడా ఐడియా ఉంది కాబట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. మరి లైవ్ దగ్గర చూసుకున్నట్లయితే మైకులు వాళ్ళిద్దరికి నేర్పిస్తే వాళ్ళు చూసుకుంటారు. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా అందరు ఇక్కడే ఉన్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? వాక్యాన్ని బట్టి ఎప్పుడు సంతోషించాలి. ఎందుకంటే మనం విచారంగా ఉండే స్థలం కాదు ఇది. నీరసంగా ఉండి ఏదో ఆలోచిస్తూ కాదు, మనసులో ఇది పెట్టుకోకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్లెయిన్ హార్ట్తో రావాలి. అలా వచ్చినప్పుడు వాక్యము నీ హృదయంలో నాటుకుంటుంది. అది నేరుగా నీ హృదయంలోకి వెళ్తుంది. అది వేరే తలంపులతో ఇక్కడ కూర్చుంటే 2 గంటన్నర ప్రసంగం తలపై నుంచి పోతుంది, ఏం వెళ్దు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. వాక్యం వచ్చేటప్పుడు, ఎందుకంటే ఇది మనిషి మాట్లాడుతున్న ప్రసంగం కాదు ఇది. ముఖ్యంగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుడు రంగం పైన నిలబడి ఈ ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యంలో నుండి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. నేను వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈరోజు ఏప్రిల్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏప్రిల్ 6th. అవునా? ఎంతమంది గుర్తున్నది ఏప్రిల్ 6th అనేది? ఎందుకంటే దీన్ని మర్చిపోతే నిజంగా మరి మన కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించి, అవునా, లవోదీక సంఘకాలం ప్రారంభమైన తర్వాత, లవోదీక సంఘకాలం 1906లో ప్రారంభమైంది, అవునా? కానీ మన ప్రవక్త 1909 ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 5 గంటలకు కంటకీలో జన్మించాడు ఆయన. నిజంగా నా ప్రవక్తను బట్టి నేను దేవుడు స్తుతిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు స్తుతించలేరా ప్రవక్తను బట్టి? మన యుగానికి పంపించబడిన ప్రవక్త, అగ్ని స్తంభము ద్వారా దర్శించబడిన ప్రవక్త. అందుకే బైబిల్లో ఒక వాక్యం రాయబడింది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం.
17 నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం ఉందా? 17లోనే ఉంటుంది అది. నీతిమంతుడి జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. నిజంగా ఈ కాలపు ప్రవక్తను బట్టి నేను దేవుని మహిమపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రవక్త నా దేవుడు కాదు. దేవుడు ప్రవక్తను పంపించి, ఎందుకంటే ఈ కాలపు ప్రవక్తకున్న పరిచర్య చాలామందికి అర్థం కాదు. అందరిలో ఒక ప్రవక్తే కదా, అయినా చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, కానీ నేను అలాంటి ప్రవక్త కాదు. ఆయా యుగములలో తరములలో ఏదైతే మరుగుగా ఉన్నదో, ఏదైతే దాచబడిన మర్మం ఉన్నదో అదంతా 7వ దూత పలుకుతున్నది నమలలో. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమైనది. అందుకు దేవుని స్తుతిస్తా. ప్రవక్త రాకపోయి ఉంటే మనం బబులోన్లో ఉండేవారు, ఆచారాల్లో ఉండేవారు, సాంప్రదాయాలు ఉండేవారు. కానీ ఈరోజు ప్రవక్త రావడాన్ని బట్టి, దేవుడు తన ప్రవక్తను పంపించడాన్ని బట్టి, ఆచారాల్లో ఉన్న నిన్ను నన్ను, ఆ బబులోన్లో ఉన్న నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఆ కేక్ ఎవరిది? బబులోన్ నుండి బయటికి రండి, దాన్ని విడిచిపెట్టి బయటికి రండి. దాని పాపంలో పాలువారు కాకుండానట్లు దాన్ని విడిచి బయటికి రండి అన్నాడు ఆయన. ఆ కేకే మనల్ని ఇక్కడ కూర్చొని పెట్టినది, ఆ స్వరం మనల్ని ఇక్కడ కూర్చొని పెట్టినది. ప్రజలోడు హల్లెలూయా. మరి నిజంగా ప్రవక్త జన్మించి 116 సంవత్సరాలు, 117 వచ్చింది. ఇప్పుడు నిజంగా అద్భుతమైన ప్రవక్తను దేవుడు పంపించినందుకు దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ప్రవక్త ద్వారానే దేవుడు బైబిల్లో ఉన్న సమస్త వాక్యమును ఆది కాండము నుండి, ఆది కాండం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు ఏదైతే ఆయా యుగాలలో తరాలలో మరుగుగా ఉన్నదో దాని అంతటి రివీల్ చేయడానికి మరి దేవుడి కాలాన్ని ప్రవక్తను పంపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. నువ్వేది గణపరిచిన దేవునికే రావాలి మహిమ. ప్రజలోడు హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ ప్రవక్త శరీరం ఆయన వాడుకున్నాడు. ఏకైక మనిషి కుమారుని పరిచర్య ఆయన జీవితంలో జరిగినది. ఆయన ఒక మనిషి కుమారుడు అయి ఉండి, ప్రవక్త ఎవరు? ఏ సన్ ఆఫ్ మ్యాన్, ఒక మనిషి కుమారుడు. కానీ బలిష్ఠుడైన దూత 1963లో ఏకైక మనిషి కుమారుడు ఈ శరీరంలోకి వచ్చాడు. ఏకైక మనిషి కుమారుని బయలుపరిచే పరిచర్య కలిగి ఉన్న ప్రవక్త. ఆది కాండం 18 మరలా మన మధ్యలో జరుగుతున్న కాలంలో ఉన్నాం మనం. ఆది కాండం 18 జరిగిందా? మరలా ఇప్పుడు ఏకైక మనిషి కుమారుడు ఎక్కడున్నాడు? ప్రవక్త 1965లో వెళ్ళిపోయాడు, కానీ ఈయన మాత్రం వెళ్ళిపోలేదు. ప్రజలోడు హల్లెలూయా. ఈయన మాత్రం వెళ్ళిపోలేదు, ఈయన పెండ్లి కుమార్తెలో ఉన్నాడు. ఈయన వెళ్ళడు, నిన్ను తీసుకుని పోతాడు. ఏసేపు ప్యాలెస్లోకి తీసుకెళ్ళిపోయాడు అశానీతిని. తీసుకెళ్ళాడా లేదా? ప్రజలోడు హల్లెలూయా. నిజంగా ఈ కాలపు ప్రవక్తను బట్టి, ఎందుకంటే ఇంత వాక్యం బయలుపరచబడుతుందంటే, మనం ఇన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుంటున్నామంటే దేవుడు ఆయన ప్రవక్తను పంపించాడు. ఏ కాలంలో ఇంత వాక్యం బయలుపరచబడలేదు, ఏ కాలంలో ఇంత వాక్యము తేటగా విప్పబడలేదు. కానీ నిజంగా మనం ధన్యులం. అన్ని కాలాల కంటే ఇది గొప్ప యుగం. ప్రవక్త బ్రహ్మని దేవుడు అడిగితే కనుక నువ్వు ఏ యుగంలో వెళ్తావంటే ఆయన ఈ కాలాన్ని కోరుకున్నాను. ప్రజలోడు హల్లెలూయా. ఎందుకు? సంపూర్ణమైన వాక్యం వచ్చిన కాలం. కానీ నిజంగా నువ్వు చాలా ధన్యుడు, నేను కూడా ధన్యుడిని. సంపూర్ణమైన వాక్యం ధరబడిన కాలంలో
ఆ 7 ముద్రలు వధువు పట్టుకుంటుందని ప్రవక్త ప్రవచించి వెళ్ళాడు. ఆ 7 విలువల వర్తమానం పట్టుకునే కాలంలో మనం వధువుగా ఉండడం నిజంగా అద్భుతం కాదు ఇది? ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ కృపను మనం పొందుకోలేము. ఈ కృప ఇచ్చింది ఆయన, మన ప్రభువైన యేసుక్రీస్తు, మన బలిష్ఠుడైన దూత. ఈ కృప నీకు నాకు ఇచ్చాడు ఆయన. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేవు. ఇది నీ ఎన్నిక కాదు, ఇది నీ యొక్క సొంత నిర్ణయము కాదు, దేవుని కృప ఇది. నిజంగా ఆయన ఎన్నుకోబోతే నువ్వు నేను ఎక్కడుండేవాళ్ళము అలా ఊహించడానికి. కొంతమంది అయితే భూమిపైన ఉండేవారు కాదు. నువ్వు నేను చేసిన పాపాలను బట్టి అసలు భూమిపైన ఉండే అర్హత లేదు. కానీ ఈరోజు ఈ వర్తమానం, ఈ గడి యొక్క వర్తమానం నిన్ను నన్ను ఇక్కడ కూర్చుండబెట్టినది. ఇది కేవలం కృప అయి ఉన్నది. ఈ వర్తమానంలో రావడం అది కృప, ఆయన ముందు ఏర్పాటు, ముందు నిర్ణయం. నిజంగా ఈ కాలాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా సంతోషంగా లేదా మీకు? అద్భుతమైన ప్రవక్తను పంపించాడు ఆయన. చాలామంది అనుకుంటారు వీళ్ళు ప్రవక్తను ఆరాధిస్తున్నారు. లేదు లేదు లేదు, ఎన్నడూ ఆరాధించం. నెవ్వర్. అది జరగని పనది. ప్రవక్త మినిస్ట్రీని చూస్తున్నాం, ప్రవక్త పరిచర్యని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కనపరిచేది ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రవక్త రాకపోయి ఉంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వం మనకు అర్థమయ్యేది కాదు. నువ్వు నేను బహు దేవతారాధనలో ఉండేవాళ్ళం, అవునా? ఏకైక దేవుని ఆరాధనలో కూర్చుండేవారం కాదు. ఆ ప్రవక్త వచ్చిన తర్వాతనే దైవత్వం గురించి బోధించాడు ఆయన. దైవత్వం ఏంటో అర్థమైంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ముందుకెళ్దాం ఇప్పుడు. ఓకే, నక్షత్ర శాస్త్రము, నక్షత్ర రాసుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ వీక్ వృషభ రాజు గురించి మాట్లాడాను నేను. ఎంతమందికి అర్థమైంది? లాస్ట్ 2 వీక్స్ టోరస్ మీద మాట్లాడాను నేను. ఎద్దు రాసు అంటాం దాన్ని. చాలామందికి ప్రశ్న ఉండొచ్చు, ఈ ఆకాశంలో ఈ ఇమేజ్లన్నీ ఉన్నాయనుకోవచ్చు మీరు. లేదు 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 లేదు, ఈ ఆకాశంలో ఎలా ఇమేజ్లు ఉండవు. ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. చూడండి, అక్కడ ఆకాశంలో వచ్చే నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ విధంగా నక్షత్రాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, వీటిని డ్రా చేస్తే వచ్చేదా ఇమేజెస్. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు మీరు. ఇలాగూ ఇమేజెస్ గీసి పెట్టరు ఆకాశంలో, కేవలం నక్షత్రాలు వస్తాయి. ఒక్కొక్క రాజు కింద నక్షత్రాలు ఉంటాయి. అవన్నీ మనం గీస్తే వచ్చేదే ఆ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ వరాయన ఉన్నది. వరాయన ఆకాశంలో ఎలా ఉంటుంది అంటే నక్షత్ర రాశులు ఎలా ఉంటుంది. ఆ వరాయనలో ఉన్న నక్షత్రాలు అవి. అర్థమవుతుందా మీకు? ఆ నక్షత్రాలను డ్రా చేస్తే వచ్చేదే ఆ మృగశీర్ష నక్షత్రం. ఆ వరాయన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గమనించమని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా డ్రా చేస్తే అలా వచ్చేది. ఆకాశంలో ఇలా ఉండదు, అన్ని నక్షత్రాలు ఉంటాయి అంతే. అందరు ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం ముందుకు వెళ్ళొచ్చా? మీకు టోరస్ కింద అశానీతి యొక్క ఎత్తబడుట, వృషభరాజు కింద అశానీతి యొక్క ఎత్తబడుట. మనం చాలా విషయాలు చూసుకుంటూ వచ్చాం. యేసేపు జీవితం అంతా చూసుకుంటూ వచ్చాం మనం, అవునా? ఆ ఎత్తబడుట అనేది, ఆ 7 ఉరుముల ఉజ్జీవం అనేది అశానీతి ఎలా పొందుకున్నదో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ప్రవక్త దాన్ని పలికాడు. ఆ పలకబడినది ఆకాశ నక్షత్రములలో ఏ విధంగా ఎత్తబడుతున్నదో మనం చూసాం. ఎందుకంటే మొదటిగా ఆకాశములు అని విమోచన ప్రణాళిక అంతా రాజాడు ఆయన. దాంట్లో మనం చూసాం. ఓకే, కొంచెం ఆమె చెప్తే నేను ముందుకెళ్తా. దేవుడు నామడ మహిమ కలిగింది కాక. మీ ఆమెలే నాకు బూస్ట్ అయి ఉన్నది.
మీ ఆమెను చెప్తే నేను కొంచెం ముందుకెళ్తాను. ఎప్పుడు మౌనంగా ఉండడానికి రావద్దు. ప్రజలోడు హల్లెలూయా. సరే, యోసేపు ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తులో అశానీతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక తండ్రి సూర్యదేవుని ఆరాధించే వ్యక్తి అని చూసాం. అది ఈమె కూడా ఆ సూర్యదేవుని ఆరాధించే స్త్రీ. ఎప్పుడైతే యోసేపుని వివాహం చేసుకున్నదో ఆమె ఏకైక దేవుని ఆరాధనలోకి వచ్చినది. అక్కడ యోసేపుకున్న పేరు ఏంటంటే జప్నత్ పనేహు. జప్నత్ పనేహు అంటే మర్మములు బయలుపరిచేవాడు. ఇప్పుడు ఆయన శిరస్సుగా దిగొచ్చాడు ఆయన, అవునా? అందుకే అశానీతిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. ఐగుప్తులోనూ ఉన్నాడు ఆయన. ఐగుప్తులో ఆ పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళాడు, అవునా? హానోకు కట్టిన, మా పితరుడైన హానోకు కట్టిన పిరమిడ్ వద్దకి అశానీతిని తీసుకెళ్ళాడు. అశానీతికి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇక్కడ తలరాయి పెట్టబడలేదు. ఎందుకు పెట్టడో తెలుసా? ఆ తలరాయి నేనే, ఆ శిరస్సును నేనే. మర్మమంతా బయలుపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా జప్నత్ పదోహీన, మర్మములు బయలుపరిచేవాడైనా మొత్తం ఆ మిస్టరీస్ అన్ని అశానీతికి బయలుపరిచాడు. మరి ఈరోజు ప్రకటన 10లో మన బలిష్ఠమైన దూత మన శిరస్సుగా దిగొచ్చి ఆ విప్పబడిన పుస్తకంతో వచ్చి ఇప్పుడు ఈ అశానీతికి మర్మములు బయలుపరిచేవాడు. బయలుపరిచాడ మర్మములు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే మర్మముగా ఉన్నదో ఆ మర్మములన్నీ బయలుపరిచాడు ఆయన. అద్భుతం. ప్రజలోడు హల్లెలూయా. ఆ వృషభరాశి కిందే వరైన వచ్చాడని. వరైన ఒక జంతువు కాదని చూసామా? జంతువు కాదు. ఎందుకంటే యోహాను చూసినప్పుడు గొర్రెపిల్లని చూశాడు. అనౌన్స్మెంట్ ఏమో సింహం అని విన్నాడు, కానీ అది సింబాలిక్గా రాయబడినది. కానీ ఆకాశ నక్షత్రాల్లో వరాయన ఉన్నాడు. అక్కడ వరాయన ఏం చేస్తున్నాడు? శత్రువుని అనగొడుతూ ఆ విప్పబడిన పుస్తకంతో వస్తున్నాడు ఆయన. వరాయన ఉన్నాడు అక్కడ. ఆ వరాయన కాళ్ళ కింద ఎరినాదస్ అంటే ద రివర్ ఆఫ్ జడ్జ్మెంట్, తీర్పు తీర్చు నది ఉన్నది అక్కడ, అవునా? దానికోసం కూడా చూసాం మన దానియేలు గ్రంథంలో. తర్వాత ఇంకొక సింబల్ కూడా ఉన్నది, అదే షెఫర్డ్. ఒరిగా అంటే షెఫర్డ్, కాపరి. మన ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా? ఈయనెవరు? మన ప్రధాన కాపరిన. ప్రధాన కాపరి చేతిలో ఏమున్నది? ఆడమేక. సురక్షితంగా ఇప్పుడు అశానీతి ఎక్కడున్నది? కాపరి చేతిలో. ఆయనే నీకు శిరస్సుగా ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నాడు ఆయన. కానీ ఆ ఎరిదనస ద రివర్ ఆఫ్ జడ్జ్మెంట్, దాన్ని చూసి అశానీతి భయపడుతూ ఉన్నది. కానీ ప్రధాన కాపరి చెప్తున్నాడు, భయపడొద్దు, నీ పేరు గ్రంథంలో ఉన్నది, నువ్వు సురక్షితంగా ఇక్కడ ఉన్నావు, ఆయన కౌగిలిలో ఉన్నది. ఈరోజు మనం ఎవరి కౌగిలిలో ఉన్నాం? మన ప్రధాన కాపరి, బలిష్ఠమైన దూత నీ చుట్టూ ఆవరించున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. ఆడమేక దాంట్లోనే 2 ఎఫ్రాయిం, మనస్సే, 2 పిల్లలు ఉన్నాయి అక్కడ. ఓకే, ఎఫ్రాయిం, మనస్సే. దేవుడు నామమున మహిమ కలుగాక. ఇదంతా ఆకాశ బైబిల్లో పెట్టబడినది. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు మనం కన్యరాశిలోకి వెళ్దాం. ఓకే, కన్యరాశి రాశులలో మొదటి రాశి. రాశులు ఎలాగో నిర్ణయించబడ్డా చూసాం మనం. దాన్ని పొడుపు కథని విప్పింది ఏంటంటే స్పింక్స్, అవునా? పిరమిడ్ పక్కనే కట్టబడిన స్పింక్స్. ఆ దేన్ని చూపిస్తూ ఉన్నది? రాశులలో మొదటి రాశి ఏంటో చివరి రాశి ఏంటో బయలుపరుస్తుంది. దాన్ని కూడా చూసాం మనం. అదొక మర్మంగా ఉన్నది అక్కడ. ఎందుకు ఆ కట్టడాన్ని పిరమిడ్ పక్కనే పెట్టారు?
హానోకు పిరమిడ్ కట్టిన కాలంలో దాని పక్కనే ఎందుకు స్ఫింక్స్ నిర్మించారు? అదేదో ఒక మర్మమును బయలుపరుస్తూ ఉన్నది. రాసులలో మొదటి రాజు కన్యరాజు అని, రాసుల్లో చివరి రాజు సింహరాజు అని. ఆ మర్మమును విప్పేదే ఆ స్ఫింక్స్. దాని ప్రవక్త మాట్లాడా? మన ప్రవక్త 7వ దూత మాట్లాడా? ఆయన మాట్లాడాడు. ప్రవక్త వర్తమానంలో మాట్లాడాడు ఆయన. ఓకే, ఇప్పుడు మొదటి రాజు కన్యరాజు. దీని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే వెళ్తాను నేను. దేవుని జీతం అయితే నెక్స్ట్ వీక్ చూద్దాం. మళ్ళీ మధ్యలో ఈస్టర్ రివైవల్ మీటింగ్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఈ విషయాలు పంచుకోవడానికి ఉండదు. అది వేరే సబ్జెక్ట్. అది దీని మధ్యలో ఆపి నేను కంటిన్యూ చేస్తాను. అయితే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తాను నేను. ఒక నేపథ్యాన్ని చెప్పుకుంటూ వస్తాను. దాన్ని తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ కన్యరాజులో ఉన్న గురుతులను చూద్దాం ఫస్ట్. కన్యరాజులో ఉన్న గురుతులను మనం చూద్దాం ఫస్ట్. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ కన్యరాజు కింద కొన్ని సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్ సింబల్ ఒక స్త్రీ ఉన్నది. అవునా? ఒక స్త్రీ. ఈమె చేతిలో ఒక బ్రాంచ్ ఉన్నది, ఒక కొమ్మ ఉన్నది. వేరొక చేతిలో గోధుమ కంకె ఉన్నది. ఓకే, ఈమె కన్యక. నెక్స్ట్ రెండవ సింబల్ సెంటారస్. సెంటార్ అంటాం, దీని వేరే భాషలో సెంటారస్ అంటాం. ఈ సెంటారస్ సింబల్ ఏంటంటే ఈయన దగ్గర బాణం ఉన్నది, విల్లు ఉన్నది. ఓకే, ఈయన దగ్గర విల్లు ఉన్నది, సగం గుర్రం సగం మనుషుడు. ఇతను దేన్నో గురిపెట్టి చంపుతున్నాడు. అదే లోఫాస్, దాన్నే విక్టిమ్ అంటాం. మరొక సింబల్ ఏమున్నదంటే బూట్స్. ఇదేంటి? ద కమింగ్ వన్. ఈయన చేతిలో ఏమున్నదంటే ఒక సెకేల్ ఉన్నది. సెకేల్ అంటే ఒక కొడవలు ఉన్నది, ఒక ఆయుధం ఉన్నది. ఇది దేన్నో బయలుపరుస్తూ ఉన్నది. ఇవి సింబల్స్, కన్యరాజు కింద ఉన్న సింబల్స్. ఓకే, దీన్ని మనసులో పెట్టుకోండి. దీన్ని ముందు మనం ధ్యానిద్దాము. అయితే నేను దీని నేపథ్యాన్ని తీసుకొస్తాను ఇప్పుడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. కన్యరాజు కింద మరియ యొక్క 7 ఉరుముల ఉజ్జీవం టైటిల్ అది. వృషభరాజు కింద అశానీతి యొక్క 7 ఉరుముల ఉజ్జీవం చూశాం. ఇప్పుడు కన్యరాజు కింద మరియ యొక్క 7 ఉరుముల ఉజ్జీవం. రివైవల్ ఆఫ్ 7 థండర్స్. ఓకే, దాన్ని మీకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. అయితే మన కాలంలో వివాహం జరిగిందా? వివాహం అయిందా? మనకి బలిష్ఠుడైన దూత దిగొచ్చాడా? అయిందా లేదా? వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే వివాహం చేసుకునే వ్యక్తికి తను చేసుకుని పోయే స్త్రీ పైన ప్రత్యక్షత ఉండాలి. అలాగే వివాహం చేసుకునే స్త్రీకి కూడా తను చేసుకుపోయే భర్త పైన ప్రత్యక్షత ఉండాలి, రెవల్యూషన్ ఉండాలి. అవునా? ఇప్పుడు నీ పైన ఆయనకి బయలుపాటు ఉందా లేదా? ప్రభువైన యేసుక్రీస్తుకి నీ పైన సంపూర్ణ బయలుపాటు ఉన్నది. ఇప్పుడు నీకు ఆయన పైన సంపూర్ణ ప్రత్యక్షత ఉందా లేదా? ఇప్పుడు సంపూర్ణ ప్రత్యక్షత నడిపిస్తున్నాడా లేదా? పరిశుద్ధ గ్రంథమంతా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఏ పేజీకి వెళ్ళు అక్కడ యేసుక్రీస్తున్నాడు. ద సెంటర్ ఆఫ్ ది థీమ్ ఆయన. అవునా? ఇప్పుడు ఆయన గురించి సంపూర్ణ ప్రత్యక్షత నీకు ఇస్తా ఉన్నాడు ఇప్పుడు. అందుకే ఏదోని తోటలో ఆదామవ్వ వివాహం చేసుకున్నాడు అప్పుడు. అవునా? ఆదాముకి సంపూర్ణ ప్రత్యక్షత అవ్వ పైన ఉన్నది. ఉందా? సంపూర్ణమైన ప్రత్యక్షత. అవ్వకు కూడా ఆదాం పైన సంపూర్ణ ప్రత్యక్షత ఉన్నది. అవి ఉంది కాబట్టి వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి ఆ ప్రత్యక్షత వచ్చింది కాబట్టి వివాహం అయింది. అక్కడ దేవుడే వివాహం చేశాడు. అక్కడ
ఆదాము అంతకు ముందు జంతువులతో ప్రయత్నించాడు, కలుస్తుందేమో, జంతువులతో మాట్లాడడం ప్రారంభించాడు. కానీ ఏ జంతువుతో కనెక్ట్ అవ్వలేదు. అవునా? ఎందుకు? జంతువుల నేచర్ వేరు, ఈయన నేచర్ వేరు. జంతువులతో మాట్లాడాడు, కానీ ఆ భాష వాళ్ళకి దానికి అర్థం కాలేదు, స్పందించలేదు. కానీ అవ్వతో ఎప్పుడైతే మాట్లాడాడో అవ్వ స్పందించింది. అవ్వకు కూడా ప్రత్యక్షత వచ్చింది. నేను ఆయన ఎముకలో ఎముక, ఆయన మాంసంలో మాంసం, ఆయన రక్తంలో రక్తం. ఆదాము కూడా బయలువాడు వచ్చినది. ఈమె నాలో నుండి తీయబడినది, ఈమె నాలోని పదార్థం, ఈమె నాలోని భాగం. వచ్చింది ఆదాముకి ప్రత్యక్షత. ఆమె చెప్తారా? ప్రజలోడు హల్లెలూయ, దేవునామని మహిమ కలుగును గాక. ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ప్రవక్త ఒక మాట అన్నాడు, సంఘమునకు పాస్టర్ ఆత్మీయ భర్త అన్నాడు ఒక సందర్భంలో. అంటే ఇప్పుడు నీ కాపరి పైన నీకు ప్రత్యక్షత ఉండాలి. ఇప్పుడు ప్రత్యక్షత లేకపోతే నేను చెప్పే వాక్యం నీకు అర్థం కాదు. నేను చెప్పే వాక్యం తలలపై నుంచి పోతుంది, నేను చెప్పే వాక్యము చెవుల పక్క నుంచి పోతుంది. ఇప్పుడు నీ పైన నాకు ప్రత్యక్షత ఉండాలి. సంఘం పైన కూడా కాపరికి సంపూర్ణ ప్రత్యక్షత ఉండాలి. అలా ఉన్నప్పుడే వాక్యం బోధించగలుగుతాం. ప్రత్యక్షత లేకపోతే చాలా డేంజర్లో పడతాను. కాపరి పైన సరైన ప్రత్యక్షత లేకపోతే నువ్వు చాలా డేంజరస్ డోన్లో ఉంటావు, చాలా ప్రమాదకరమైన అంచులో ఉంటావు. ఎందుకంటే నీకు మినిస్ట్రీ అర్థం కావాలి, కాపరి యొక్క మినిస్ట్రీ, ఆ ఏ ప్రత్యక్షత అయితే తీసుకొస్తున్నాడో ఆ ప్రత్యక్షత అర్థం కావాలి. కొన్ని విషయాలు చూద్దాం, దేవుడు ఎటు నడిపిస్తాడు అటు వెళ్తాం. మోషే ఉన్నాడు, మోషే సంఘంలో అందరికీ ప్రత్యక్షత లేదు. ఉందా? లేదు లేదు లేదు. ఎప్పుడైతే ప్రత్యక్షత లేదో ఆ వ్యక్తులకి ఏమవుతుందంటే లోపల ద్వేషం పెంచుకుంటారు, అది అభివృద్ధి చెంది తిరుగుబాటు చేస్తారు. కానీ మోషే పైన యెహోషువ కాలేబులకి సంపూర్ణ ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు మోషే చెప్తున్న బోధ యెహోషువ కాలేబులకి తేటగా అర్థమవుతుంది. అర్థమవుతుందా? యెహోషువకి కాలేబుకి స్పష్టంగా అర్థమవుతుంది, పిక్చర్ స్పష్టంగా ఉన్నది. అసలు మోషే ఎందుకు వచ్చాడు, దేని కొరకు వచ్చాడు, దేని కొరకు నడిపిస్తూ ఉన్నాడు, అసలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు. సంపూర్ణమైన ప్రత్యక్షత యెహోషువ కాలేబులకు ఉన్నది అక్కడ, కానీ మిగతా వాళ్ళకి లేదు. అందుకే అరణ్యంలో నశించిపోయారు వాళ్ళు, సనిగి నశించిపోయారు వాళ్ళు. సనుగుడు వస్తుంది కాపరి పైన ప్రత్యక్షత లేనప్పుడు, అని చేసే మినిస్ట్రీ పైన ప్రత్యక్షత లేనప్పుడు నీకు సనుగుడు వస్తుంది. అది డెవలప్ అవుతూ ఉంటుంది, అది ద్వేషము తీసుకెళ్తుంది అది. అందుకే నీకు ముఖ్యంగా అర్థం కావాల్సింది కాపరి పరిచర్య ఏమిటో నీకు స్పష్టంగా అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే కనుక నీకు వాక్యం ఎక్కుద్దు. అందరు ఇక్కడే ఉన్నారు కదా, లేకపోతే హాఫ్ అన్ అవర్ సైలెన్స్లోకి వెళ్ళారా? సైలెన్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, యేసుక్రీస్తు సంఘంలో కూడా యేసుక్రీస్తు పైన సంపూర్ణ ప్రత్యక్షత లేదు. ఉందా? నా శరీరం దీన్ని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు అన్నాడు ఆయన. ఫస్ట్ గారు మీరు ఏమైనా సబ్జెక్ట్ దాటి బోధిస్తున్నారా? లేదు, నా సబ్జెక్ట్లోనే ఉన్నాను నేను ఎన్నడూ సబ్జెక్ట్ దాటను, సబ్జెక్ట్లోనే బోధిస్తాను. మరి ఈ విషయాలు మాకు ఎందుకు బోధిస్తూ ఉన్నారు? సబ్జెక్ట్ కనెక్ట్ చేయడానికి. యేసుక్రీస్తు సంఘంలో కూడా యేసుక్రీస్తు పైన సంపూర్ణ ప్రత్యక్షత లేదు. అందుకే
నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నప్పుడు 70 మంది వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఈయన పైన సంపూర్ణ ప్రత్యక్షత లేదు. వాక్యం శరీరం అయింది అక్కడ, వాక్యం శరీరధారైనది అక్కడ. కానీ మిగతా 11 మంది ఉన్నారు. వాళ్ళతో చెప్పాడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళేదమ్మో ప్రభు, నిత్య జీవపు మాటలు గలవాడు. అందుకే పేతురికి సంపూర్ణ ప్రత్యక్షత ఉన్నది. అందుకే ఆయన ఎవరన్నా అన్నప్పుడు నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఏంటి సంపూర్ణ ప్రత్యక్షత? అది ఆయనకి సంపూర్ణ ప్రత్యక్షత ఉంది కాబట్టి ఆ నిత్య జీవపు మాటలు వదిలిపెట్టలేదు. సంపూర్ణ ప్రత్యక్షత ఉండాలి నీకు. మినిస్ట్రీ పైన సంపూర్ణ ప్రత్యక్షత ఉండాలి. ప్రజలోడు హల్లెలూయా. కొద్దిసేపు నేను కాపరి కోసం మాట్లాడతాను, కొంచెం వెళ్దాం. దేవుని ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఒక సంపూర్ణ విడుదల. 1959 జూలై 12, 78th పారాగ్రాఫ్, 78. ఓకే, మంచిది. మనకున్న స్థితిగతుల్లో దేవుడు మన కొరకు ఏమి చేశాడో చూడండి. మనం ఏక మనసు గలవారమై ఏక హృదయంతో ఉంటే, ఏక మనసు గలవారమై ఏక హృదయంతో ఉంటే ఆయన ఏం చేస్తాడో చూడండి. నువ్వు సంఘానికి వచ్చేటప్పుడు ఏక మనసు ఏక హృదయం ఉండాలి. మీ ఆలోచనలు అన్నీ ఇక్కడే ఉన్నాయా? ఎక్కడెక్కడికో వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. నేను ఏం చెప్తానో గ్రహించండి. ఏక హృదయం ఏక మనసుతో ఉంటే ఆయన ఏం చేస్తాడో చూడండి. సహోదర ప్రేమతో మన హృదయాలు ఏకం చేసుకోవాలి. సంఘ అధికారులకు, సంఘ కాపరులకు లోబడి, కాపరి దేవునికి లోబడతాడు. అవునా? కాపరి ఎవరికి లోబడాలి? ప్రధాన కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఈ కాపరి ఆ కాపరికి లోబడినప్పుడు ఈ కాపరికి, ఎందుకంటే ప్రధాన కాపరి ఇప్పుడు ఎక్కడున్నాడు? నీ సంఘ కాపరిలో ఉన్నాడు. అప్పుడు నువ్వు దేవునికి లోబడాలి, వాక్యమునకు లోబడాలి. ఎందుకు? ఆ ప్రధాన కాపరి కాపరిలోకి వచ్చినప్పుడు వాక్యాన్ని బోధిస్తాడు, వాక్యమునే జీవిస్తాడు. వాక్యం కాని దేనిని బోధించాడు ఆయన. అప్పుడు సంఘ కాపరి ద్వారానే దేవుడు సంఘములో పనిచేస్తాడు. దేవుడు పనిచేసే విధానం ఏంటి? సంఘ కాపరులు ఉండి పనిచేస్తాడు. అందుకే ప్రవక్త అన్నాడు, ఆయన సువార్తను ప్రకటించడానికి సూర్యుని వాడుకోవచ్చు, చంద్రుని వాడుకోవచ్చు, దేన్నైనా వాడుకోవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ మానవుడు వాడుకుంటాడు అన్నాడు. ఒక శరీరంను వాడుకుంటాడని చెప్పాడు ఆయన. అంటే దేవుడు పనిచేసే విధానం ఏంటి? సంఘ కాపరులు ఉండి పనిచేస్తాడు ఆయన. అప్పుడు అందరం కలిసి దేవుని రాజ్యం కొరకు ఒక భాగంగా పని చేయవచ్చు. మనం ఐక్యతతో సమాజంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. దేని కొరకు భీతి చెందవద్దు, దేని కొరకు అధైర్యపడవద్దు. అప్పుడు దేవుడు పనిచేస్తాడు. ప్రజలోడు హల్లెలూయా. అవునా? పెర్గమా సంఘకాలం 1960 December 7th. ఒక 2 కొటేషన్లు ఇస్తాను నేను ఇచ్చి నేను అంశంలోకి వెళ్తా. పెర్గమా సంఘకాలం 1960, పారాగ్రాఫ్ నెంబర్ 284. మరుగై ఉన్న మన్నా ఏదో ఒక విశిష్టమైనదిగా ఉన్నది. ఆ విశిష్టత ఏమిటి? ఏదో ఒక కార్యం కలిగి ఉండేది కాదు. అవి పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదముల కాదు, అది సమాజంలో ఉన్న వారందరికీ చెందినది. కానీ మరుగై ఉన్న మన్నా ఒక విశిష్టమైన ప్రత్యక్షతగా ఉన్నది. ఎందుకనగా అది ఎవరి కొరకైతే ఉంచబడినదో దాన్ని పొందుకున్నవాడు దాని గురించి ఇతరులకు బోధించవలను. అర్థమైందా? అనగా లేఖనంలో ఉన్న భావమును మరింత ఎక్కువ జ్ఞానంతో అతనికి అనుగ్రహించబడే చేత
దాని గురించి అతడు ఇతరులకు బోధించగలడు. అతడు అందుకొరకే ఉద్దేశించబడి ఉన్నాడు. నిజమే కదా? మీరు మీ సంఘ కాపరి కంటే హెచ్చుగా జీవించలేరు. మీరెప్పుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అర్థమైందా? కావున ఎందుకనగా ఆ సంఘ కాపరి సంఘములకు కాపరిగా ఉంటూ మిమ్మల్ని పోషించుచున్నాడు. అతడు ఒక కాపరి కనుక దాని గొర్రెలను మేపుటకు తగిన మన్న ఎచ్చటగలదు అతడు ఎరుగు ఉండవలసి ఉన్నది. అది నిజమే కదా? అవునా? మరుగైన మన్న, వాక్యపు బయలుపాటు. సంఘ కాపరి ఏం తీసుకొస్తాడు? వాక్యపు బయలుపాటు తీసుకొస్తాడు. మరుగై ఉన్న మన్నాను తీసుకొస్తాడు తన గొర్రెలను పోషించడానికి. ఇంకొక మాట చెప్తున్నాడు, గౌరవములు. 1961 అక్టోబర్ 15th ఈవినింగ్ 165. ఓకే, 165. నీ ఒక మనిషిని గౌరవించకపోయినా కానీ, చూస్తున్నారా అందరూ, నువ్వు ఒక మనిషిని గౌరవించకపోయినా కానీ అతడు దేవుని యందు కలిగి ఉన్న పనిని గౌరవించు. అది ఖచ్చితంగా నిజం. చూడండి, ఆయనను గౌరవించుడి. ఒక సేవకుడు వచ్చినచో లేదా మీ సంఘ కాపరి ఎల్లప్పుడూ గౌరవించవలను. తమ సంఘ కాపరిని ఎలాగో తరిమివేయలను, ఎలాగో హేళన చేయవలను, అతని గురించి ఎలాగో చెప్పవలను, దాని గురించి సంఘంలోనికి వారు మాట్లాడుకుంటూ నేను విన్నాను. నీ కొరకు సంఘ కాపరి ఏదైనా కానీ ఎలాగో చేయగలరు? అతడు ఏమి చేయలేడు. ఈ సంఘం అని చెప్పటం లేదు, కానీ నేను చూసిన సంఘముల గురించి చెప్పుచున్నాను. మీరు మీ సంఘ కాపరిని గౌరవించి ప్రేమించవలసి ఉన్నారు. అతడు మానవ మాత్రుడే కానీ దేవుడు అతను తన సంఘ కాపరిగా చేసుకొని మీరు తెలుసుకొనవలసి ఉన్నారు. పరిశుద్ధాత్మ అతను మీ కాపరిగా చేశాను. ఆ కోణంలో మీరు అతను గౌరవించవలసి ఉన్నారు. ఆ సంఘ కాపరి ఏమి చేసినా లెక్క కాదు, కానీ నీ హృదయమందు దేవుని దాసునిగా భావించి గౌరవించుచున్నావా? అలాగూ చేసిన దేవుడు నిన్ను గౌరవించును. అతను చేసే పనిని బట్టి దేవుడి సేవకులు గౌరవించాలి. అతడున్న కలిగిన ఆఫీసుని బట్టి. అందుకే సంఘ కాపరి దగ్గరకు వస్తూ నువ్వు ప్రభరాత్రి భోజనం తీసుకుంటూ ఎప్పుడు సంఘ కాపరికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు. నీకు వచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఆగిపోతాయి. సంఘ కాపరి నీకోసం ఏం చేయలేడు. అందుకే వ్యతిరేక భావం ఎప్పుడు పెట్టుకోవద్దు. నీ కాపరి పైన నీకు ప్రత్యక్షత ఉండాలి. ఇతడు వాక్య బయలుపాటు నాకు ఇస్తున్నాడు. సంపూర్ణ వాక్య బయలుపాటు నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. సంపూర్ణమైన వాక్యం నాకు బోధిస్తున్నాడు. ఆయన బయలుపాటు ఎప్పుడైతే నీకు ఉంటుందో నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తావు, దేవుని స్తుతిస్తావును, దేవుని గణపరుస్తావును. అందుకే వ్యతిరేకంగా మాట్లాడి నువ్వేం పొందుకోలేవు. ప్రజలోడు హల్లెలూయా. ఇప్పుడు కాపరికి సంఘం పైన బయలుపాటు ఉండాలి, సంఘానికి కాపరి పైన బయలుపాటు ఉండాలి. అది ప్రాముఖ్యం. అది లేకపోతే కనుక చాలా సమస్యల్లో పడతారు. ప్రజలోడు హల్లెలూయా. అందుకే మొదటి నిర్గమంలో ఏదైతే జరిగినదో ఇప్పుడే అదే జరుగుతుంది. ప్రజలోడు హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్లో ఎప్పుడు ఉండొద్దు. ఇస్కరియోతు యూదా ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. యూదావాడు, అవునా, వాడికి యేసుక్రీస్తు పైన సంపూర్ణమైన ప్రత్యక్షత లేదు. ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉండేవాడు. ఆ కన్ఫ్యూజన్ ఎక్కడ తీసుకెళ్ళింది? యేసుక్రీస్తు నమ్మే స్థాయికి తీసుకెళ్ళిందని. అందుకే సంఘ కాపరి పైన బయలుపాటు ఉండాలి, సంఘం పైన కాపరికి బయలుపాటు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చా? ప్రజలోడు హల్లెలూయా. మెసేజ్ మీ తలలపై నుండి పోనివ్వద్దు. మెసేజ్ మీ హృదయంలోకి వెళ్ళి నాటుకోవాలి. అందరు ఇక్కడ ఉంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. సరే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. దీన్ని డ్రామాటికల్గా చెప్పాలని ఆశిస్తున్నాను. కొంచెం నేను మరియ మీద, యేసు మీద చాలాసార్లు బోధించాను మీకు, అవునా? ఇంకేముందు బోధించడానికి అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు తాజా వర్తమానంతో మాట్లాడతాడని, ఆయన వాక్యంలో ఎప్పుడు తాజాదనం ఉంటుంది. ఓకే, సరే చూద్దాం కొంచెం ముందుకెళ్ళి.
పాత నిబంధనలు ఉన్న యేసేపు అశానీతి మీద మాట్లాడాం మనం, అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలో యేసేపు మరియ కోసం మాట్లాడతాం. యేసేపు ఎవరంటే పాస్టర్, మరియ ఎవరంటే సంఘం. నేనేమన్నా సబ్జెక్ట్ దాటానా? సబ్జెక్ట్ దాటలేదు, నేను సబ్జెక్టులు ఉండి బోధిస్తావు. యేసేపు ఎవరు? ఇప్పుడు సంఘ కాపరి, పాస్టర్ జోసెఫ్, మరియా చర్చ్, అవునా? సంఘమై ఉన్నది. అయితే చూడండి, ఇక్కడ ఈ కొత్త నిబంధనలు మనం చూస్తున్నట్లయితే పాత నిబంధనలు చూసాం, ఛాయలో నీడలలో అశానీతి మీద చూసాం. కానీ ఇప్పుడు కన్యరాశిలో యేసేపు మరియా. యేసేపు కాపరికి సాదృశ్యంగా ఉన్నాడు, మరియా సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. వీళ్ళిద్దరు టైపాలజీ. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చదివిస్తున్నదంటే మత్తయి సువార్త 3:18 వచనంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, అసలు యేసుక్రీస్తు భూమిపైకి ఎలా జన్మించాడనేది రాయబడింది. ఓకే, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చెయ్యబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది 18వ వచనం. యేసుక్రీస్తు యొక్క జనన విధం, ఎలా జన్మించాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఓకే, ఆమె ఎవరితో ప్రదానం చేయబడింది? యేసేపుతో, అవునా? యేసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరు ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇప్పుడు లూకా సువార్తకి వెళ్దాం. ఒక చిన్న విజయాన్ని నేను మీకు క్లియర్ చేయాలని ఆశిస్తున్నాను. దీన్ని ప్రవక్త పంచుకున్నాడు. ఆయన 6వ నెలలో, లూకా సువార్త 26వ వచనం, 6వ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా రాయబడింది, అవునా? ఫస్ట్ ఆమె యేసేపునకు ప్రదానం చేయబడింది, ప్రదానమైనది. తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఓకే, గాబ్రియల్ దూత వచ్చాడు. అసలు ఈ గాబ్రియల్ దూత ఎప్పుడు వచ్చాడు? మరియ దగ్గరికి ఈ గాబ్రియల్ దూత ఎప్పుడు వచ్చాడు? యేసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత గాబ్రియల్ దూత వచ్చాడు. దానిని మత్తయి సువార్తలో రాయలేదు. పట్టుకున్నారా? దాన్ని ఎక్కడ రాశారంటే లూకా సువార్తలో. అసలు ఈ మధ్యలో ఏం జరిగింది స్టోరీ? ఈమె ప్రదానం చేయబడిన తర్వాత ఈమె దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చే సమయానికి ఈ మధ్యలో గ్యాప్లో ఏం జరిగిందనేది, ఈమె ఏం పొందుకున్నదని మీకు చూపించబోతున్నాను. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంటే ఆమె చెప్పండి. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? దీన్ని రెమెడికల్గా చెప్పాలని ఆశిస్తున్నాను. ఆమె యేసేపుతో ప్రదానం చేయబడినది, కానీ ఇక్కడ గాబ్రియల్ దూత వచ్చాడు మరియ దగ్గరికి. ఈ మధ్యలో జరిగిన స్టోరీ. ఓకే, ఆ స్టోరీని మీ ముందు ఉంచుతాను. అది ప్రవక్త పలికాడు దాన్ని. ఓకే, ప్రవక్త వర్తమానంలో పలికాడు. ఆయన ఏ వర్తమానంలో పలికాడంటే ఇది ఇంగ్లీష్లో ఉంది, నేను మీకు చెప్తానంతే, రిఫరెన్స్లు చూపించను, నేను కొన్ని చదువుతూ చెప్తాను మీకు. మేరీ బిలీఫ్, మరియ యొక్క విశ్వాసం.
మరియ విశ్వాసం దాంట్లో బోధించాడు ఆయన. అది ఎప్పుడు బోధించాడంటే ఆయన 1960 మార్చ్ 11 బోధించాడు ఆయన. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు. ఇంకొకటి ద అన్చేంజబుల్ వర్డ్ ఆఫ్ గాడ్, అది 1960 జూలై 24 బోధించాడు. ఈ 2 మెసేజెస్లో కొన్ని పాయింట్స్ ప్రవక్త ఏదైతే చెప్పాడో అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. అవి తెలుగులో లేవు, ఇంగ్లీష్లో ఉన్న వర్తమానాలు అవి. అయితే ఈ మధ్యలో జరిగిన స్టోరీ ఏంటి, దాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసేపు పాస్టర్ కింద సాదృశ్యంగా ఉన్నాడు. యేసేపు ఒక పాస్టర్, మరియ సంఘానికి సాదృశ్యం. ఓకే, అయితే ఎప్పుడైతే ప్రదానం జరిగినది వీళ్ళిద్దరికీ, ప్రదానమైన తర్వాత, ఓకే, వీళ్ళిద్దరికి ప్రదానమైన తర్వాత ఈమె గర్భం ధరించక మునుపు మధ్యలో స్టోరీ. ఇప్పుడు అసలు ఏం జరిగింది మధ్యలో స్టోరీ చాలా జాగ్రత్తగా వినండి. ఈమె మరియ సంఘానికి వెళ్తూ ఉండేది. ఓకే, యాజకుడు చెప్పేది వింటూ ఉండేది. యాజకుడు బోధిస్తాడు కదా సంఘంలో, ఏదైతే బోధిస్తూ ఉన్నాడో అదంతా వింటూ ఉండేది. అయితే ప్రవక్త దాన్ని చాలా చక్కగా డ్రామాటికల్గా పంచుకుంటూ ఉన్నాడు ఆయన, చాలా డ్రామాటికల్గా. ఇప్పుడు చూడండి, ఈమె కన్యక, అవునా? ఈమె ఏ పురుషుని ఎరగనిది ఈమె, కానీ యేసేపుతో ఈమెకి ప్రధానమైనది. ప్రధానమైన తర్వాత యథావిధిగా వాళ్ళు చర్చికి వెళ్తారు. రబ్బీ బోధిస్తున్నారు. ఆ రోజు యేసేపు వెళ్ళాడు, మరియ వెళ్ళింది సంఘానికి. వీళ్ళిద్దరికి ప్రధానమైంది. అయితే రబ్బీ నిలబడి బోధిస్తూ ఉన్నాడు. యెహోవా ఎంత గొప్ప దేవుడు ఆయన, ఆయన సహజాతీతమైన కార్యములు చేయగలవాడు. అదిగో అక్కడ అరణ్యములో మోసేతో ఆ పొదలు దిగొచ్చి, అగ్ని స్తంభంగా దిగొచ్చి మోసేని దర్శించాడు ఆయన. మేఘస్తంభం వాళ్ళు నడిపించినది. ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. బోధిస్తూ ఉన్నాడు రబ్బీ. ఆ గొప్ప దేవుడు యెహోవా ఈరేగా ఉన్న దేవుడు, యెహోవా రాఫాగా ఉన్న దేవుడు ఆయన. ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన. మోషే ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆ ప్రవక్తని అగ్ని స్తంభం ద్వారా దర్శించాడు, మేఘస్తంభం ద్వారా దర్శించాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఇవన్నీ పంచుకుంటా ఉన్నాడు, అవునా? ఆ ప్రజలను ఎలా నడిపించాడో చెప్తా ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా. వాగ్దాన దేశానికి ఎలా నడిపిస్తున్నాడు చెప్తున్నాడు. ఎన్ని అద్భుతాలు జరిగాయో చెప్తా ఉన్నాడు. వాళ్ళు బండను కొట్టగా నీళ్ళు వచ్చాయని చెప్తున్నాడు. ఆ నీళ్లు తాగి వాళ్ళు దాహం తీర్చుకున్నారు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు మన్నాను కురిపించాడు ఆయన. యెహోవా ఎంత గొప్ప దేవుడు ఆయన. 6 నేళ్ల పైన వారు నడిపించాడు ఆయన. ఎన్ని అద్భుతాలు చేస్తా ఉన్నాడు ఆయన. ఐగుప్తుకి తీర్చాడు ఆయన. అంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం, అవునా? రబ్బీ బోధిస్తూ ఉన్నాడు, మరియ వింటుంది, యేసేపు వింటున్నాడు. ఇద్దరు వింటున్నారు వాక్యం. ఓకే, ఆయన బోధిస్తూ ఆ రబ్బీ అన్నాడు. కానీ దేవుడు ఇప్పుడు అలా లేడు. అద్భుతాలు జరిగే దినాలు అయిపోయి, దేవుడు ఇప్పుడు అలా లేడు. అలాంటి కార్యాలు ఇప్పుడు ఏమీ లేవు అని రబ్బీ చెప్పి ముగించాడు. మరియ బయటకు వచ్చినది, యేసేపు బయటకు వచ్చాడు. అర్థమవుతుందా? అందరు ఇక్కడే ఉన్నారా? వచ్చి ఆ మధ్యాహ్న కాల సమయంలో వాళ్ళు ఒక చోట గలిలీలో ఉన్న ఒక పర్వతం దగ్గర, ప్రవక్త ఇవన్నీ చెప్పాడు. పర్వతం దగ్గర కూర్చుని యేసేపు పని ఏంటంటే వడ్రంగివాడు, మంచి కార్పెంటర్ ఈయన. ఎవరు? మన యోసేపు, మన పాస్టర్ జోసెఫ్ గారు. ఎవరంటే వడ్రంగివాడు ఈయన.
ఈయన పని ఏంటంటే ఇల్లులు కట్టడం. పాతకాలంలో ఈ చెక్కలతోటే కట్టేవారు ఇల్లులు. ఈయన మంచిగా ఈయనకి ఎలాంటి ఆకారం లేని చెక్కిచ్చినా దాన్ని ఆకారంగా మార్చి మంచి ఫర్నిచర్ తయారు చేస్తాడు ఈయన. ఎవరు? పాస్టర్ జోసెఫ్. ఆకారం లేని చెక్కను తీసుకుని దాన్ని చక్కగా డిజైన్ చేసి దాన్ని ఒక వస్తువుగా తయారు చేసి దాన్ని మంచిగా పెడతాడు ఆయన. ఎవరు? బెస్ట్ కార్పెంటర్ ఈయన. మరి ఆకారం లేని నిన్ను, హల్లెలూయా, పాపంలో ఉన్న నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను ఇప్పుడు పాస్టర్ జోసెఫ్ ఏం చేస్తాడు? దాన్ని చెక్కుతూ ఉంటాడు ఆయన. ఆకారం లేని చెక్కని చెక్కి ఒక అందమైన దానిగా తయారు చేసి ఒక ఇంట్లో పెడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఉన్నాడా పాస్టర్ జోసెఫ్? మనకి ఆకారం లేని చెక్కలు చెక్కుతూ ఉన్నాడు ఆయన. ఈయనెవరు? బిల్డర్. బిల్డర్ అంటే ఇల్లులు కట్టేవాడు. పౌలు గారు ఎవరు? బిల్డరేనా? ఆయన పని ఏంటి? గుడారాలు. అవునా? ఆయన పని ఏంటి? గుడారాలు. అందుకే నేర్పరైన శిల్పాకారుని వల్ల పునాది వేసి తినన్నాడు ఆయన. వేసాడా పునాది? మరి ఇప్పుడు పాస్టర్ జోసెఫ్ ఎవరు? పగలగొట్టేవాడు కాదు. పాస్టర్ జోసెఫ్ పగలగొట్టేవాడు కాదు, కట్టేవాడు. ఈ ఆకారం లేని చెక్కలన్నీ తీసుకొచ్చినప్పుడు దాన్ని చక్కగా డిజైన్ చేసి ఇది ఎందుకు పనికొస్తుందో యోసేపుకు తెలుసు. ఈ చెక్క ఎందుకు పనికొస్తుందో యోసేపుకు తెలుసు. ఈ పనికిరాని చెక్క ఎందుకు పనికొస్తుందో యోసేపుకు తెలుసు. ఎందుకు? ఈయన మనసులో ఒక డిజైన్ ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఎలాగైనా డిజైన్ చేయగలడు ఆయన. పాస్టర్ జోసెఫ్ ఒకసారి ఏం చేస్తాడు? ఉలిచ్చుకుని కొడతా ఉంటాడు. యోసేపు పని అది. ఒకసారి ఏం చేస్తాడు? చెక్కుతా ఉంటాడు. అప్పుడు చెక్క మాట్లాడకూడదు. ఉలిచ్చి కొడుతున్నప్పుడు, నన్నెందుకు కొడుతా ఉన్నావు? నీది ఒక అందమైన ఫర్నిచర్గా తయారు చేయడానికి, నిన్ను అందమైన వస్తువుగా తయారు చేయడానికి చెక్కుతూ ఉంటాడు ఆయన. ఒక్కొక్కసారి గట్టిగా వేస్తాడు. అనుభవం ఉంది కదా మీకు, గట్టిగా దెబ్బ తగులుతుంది. ఈరోజు గట్టిగా కొట్టాడు నన్ను. ఎందుకు గట్టిగా కొట్టాడు? కరెక్ట్ స్థానంలో ఉండాలని. నువ్వు సరైన స్థానంలో లేవు కాబట్టి ఆ గట్టి దెబ్బ ఏం చేస్తుందంటే నిన్ను సరైన స్థానంలో పెడుతుంది. జోసెఫ్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈయన పాస్టర్ జోసెఫ్, ఈయన బిల్డర్. ఈయన పాతకాలంలో ఇప్పుడు కొన్ని దేశాల్లో చెక్కలతో కడతారు ఇల్లులు. ఇలా స్టాండర్డ్గా కట్టరు. కొన్ని దేశాల్లో చెక్కలతో కడతారు, ఇల్లులు కడతారు, చాలా మంచి డిజైన్లో కడతారు. ఈయన చెక్కకి ఏ రంగు వేయాలో తెలుసు ఈయనకి, పాస్టర్ జోసెఫ్కి. ఈ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుసు ఆయనకి. ఆ పనికిరాని కర్ర తీసుకొచ్చినప్పుడు ఎలా డిజైన్ చేయాలో తెలుసు ఆయనకి. ఎందుకు? జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాది వేయబడక మునిపే ఆయన వెనుక భాగంలో బ్లూ ప్రింట్ ఉన్నది. అక్కడ ఒక బ్లూ ప్రింట్ అని మనసులో ఉన్నది. అందుకే ఎలాంటి చెక్క తీసుకొచ్చినా సరే మంచిగా డిజైన్ చేసి పెడతాడు ఆయన. బిల్డర్ ఈయన చెక్కుతా ఉన్నాడు. అసలు ఈయన దేన్ని చేస్తున్నాడు? ఇప్పుడు మరియ కొరకు ఒక గృహాన్ని కడుతున్నాడు. పాస్టర్ జోసెఫ్
మరియా కొరకు ఒక గృహాన్ని కడుతున్నాడు, ఒక ఫ్యూచర్ హోమ్ని కడుతున్నాడు ఈయన. మరియా కొరకు ఒక ఫ్యూచర్ హోమ్ని కడుతూ ఉన్నాడు. అక్కడ ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ ద్వారాలు ఉండాలి, అవునా? మరియా ఏ ద్వారం గుండా వెళ్ళాలి, ఇవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. అర్థమవుతున్నట్టు రెమెడికల్గా ఆయన మనసులో ఉన్నది, బ్లూ ప్రింట్ ఉన్నది. ఒక గృహాన్ని కడతా ఉన్నాడు ఆయన. మరియా వచ్చినది. మరియా వచ్చి, యేసేపు ఈరోజు వాక్యం విన్నావు కదా? అవును విన్నాను. మన రబ్బీ చాలా బాగా బోధించాడు. వింటున్నారా? మన రబ్బీ చాలా బాగా బోధించాడు. యెహోవా గురించి గొప్పగా చెప్పాడు ఆయన. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆ ఎడారి వెనుకాల మోసేని అగ్నిస్తంభంలో కలుసుకున్నాడని చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అగ్నిస్తంభం ద్వారా మోసేని దర్శించాడని చెప్పాడు. వాళ్ళకి పిల్లర్ ఆఫ్ ఫైర్ విజిటేషన్ ఉన్నది. ఎవరితో చెప్తుంది? యేసేపుతో, కాపరితో పంచుకుంటున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విని వెళ్ళిపోవడం కాదు, వాక్యం షేర్ చేసుకోవాలి. కొంతమంది ఇక్కడ వాక్యం వింటారు, గుమ్మం దాటగానే మొత్తం బ్లాంక్, వైట్ పేపర్ ఉంటుంది, ఏ నింపబడదు. ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, రాజకీయాలు మాట్లాడతారు, లోక విషయాలు మాట్లాడతారు. కానీ వాక్యం కోసం ఎప్పుడైనా మాట్లాడావా? నీ ఇంట్లో వాక్యం కోసం మాట్లాడు. ఇక్కడ మరియాకి యేసేపుకి ఏదైతే జరిగిందో ఇప్పుడు నీ జీవితంలో కూడా అదే జరగబోతా ఉన్నది. వాక్యం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉండాలి, వాక్యం కోసం మాట్లాడుకుంటూ ఉండాలి. లోక విషయాలు కాదు, రాజకీయాలు కాదు, వాక్యం వాక్యం వాక్యం. ఎప్పుడైతే నీ వాక్యం కోసం మాట్లాడుతూ ఉంటావో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, ఆయన ప్రజెన్స్ ఉంటుంది అక్కడ. రబ్బీ భలే చెప్పాడు ఈయన, ప్రధానమైంది. చాలా బాగా చెప్పాడు ఆయన. అగ్నిస్తంభం కోసం భలే చెప్పాడు. ఎర్ర సముద్రం పాయలైందని చెప్పాడు. ఆరిన నేలపైన నడిచి వెళ్ళారని చెప్పాడు. వాళ్ళు బండను కొట్టగా నీళ్ళు వచ్చాయని చెప్పాడు. ఆకాశం నుండి మన్నా కురిపించి ఆయన పోషించాడని చెప్పాడు. ఏమి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ మన రబ్బీ భలే చెప్పాడు. ఐగుప్తుకు తీర్పు ఇచ్చాడు 10 అద్భుతాలు చేసి. అబ్బా ఏమి దేవుడు మన దేవుడు, ఆ గొప్ప యెహోవా. నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు. కానీ యేసేపు ఒక్క మాట నేను చెప్తా, చెప్పు ప్రియా, చెప్పు ప్రియా అన్నాడు. అంతా బాగా చెప్పాడు. కానీ ఆ లాస్ట్లో ఒక మాట అన్నాడే, అద్భుతములు జరుగు దినాలు అయిపోని అన్నాడు. దేవుడు ఇప్పుడు అలా లేడన్నాడు. అక్కడే నా మనసు చివుక్కుమంది, అక్కడే నా మనసు కృంగిపోయినది. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంత బాగా చెప్పి చివరిలో మాట అన్నాడే, చాలా బాధ అనిపించింది. యేసేపు యేసో వింటా ఉన్నాడు. ఈ లోపల మరియ తల్లి అన్నే ఆమె పేరు, ఆమె గుడ్డిది. అవునా? లవోదిక గుడ్డిది. లవోదికలో నుండి ఒక కన్యక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళ సంభాషణ వింటా ఉన్నది. చరిత్రలోకి వెళ్ళి చూడండి, మరియ తల్లి అన్నే. ప్రవక్త కూడా చెప్పాడు ఆ పేరు, ఇందులో ఉంటుంది. ఈ మెసేజ్లో మేరీ బిలీఫ్లో ఉంటుంది. ఆమె వచ్చి ఒక గ్రంథపు చుట్టనిచ్చినది మరియకి. ఆ చుట్ట తీసుకున్నది. ఎందుకు? అప్పుడు ఇలా రాయబడేది గ్రంథం, చుట్టలు రాయబడింది.
ఇర్మియా ఒక చుట్ట, యెషయా ఒక చుట్ట. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారు. ఆ చుట్టను తీసుకొచ్చి ఇచ్చినది. ఏసేపు అన్నాడు, ఏసేపుకి ఇచ్చింది. ఏసేపు అన్నాడు, పాస్టర్ జోసెఫ్ గారు, రోజు నిన్నే చదువుతున్నాను కదా, ఈరోజు నువ్వు చదువు, వాక్యం నువ్వు చదువు. ఈరోజు నువ్వు చదువు, నేను వింటా. మరి అన్నది, సరే నేను చదువుతాను. ఎందుకు? గ్రంథం ఆమెకి ఇవ్వబడింది. గ్రంథం ఆమెకి ఇవ్వబడినది. ఇవ్వబడిన మరియకి ప్రతి మాట ప్రత్యక్షత. ఇప్పుడు గ్రంథం ఎవరు తినాలి? మరియ తినాలి. అలాగని మరియ పాస్టర్ కాదు, పాస్టర్ నన్ను తీసుకోదామే. ప్రజలోడు హాలలు. సరే చదువుతాను. ఏం చదివింది? యెషయా గ్రంథం చదివింది. యెషయా చుట్ట తీసుకున్నది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదివింది. 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానీయులని పేరు పెట్టును. అందరు ఇక్కడే ఉన్నారా? తెలుగులో అలా ఉండదు, కానీ ఇంగ్లీష్లో అలా ఉండదు. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు ఇస్తాడు. ఇదిగో, ఆలకించుడు కాదు, బిహోల్డ్, చూడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఎవరు చదువుతున్నారు ఇది? ఈ మాట ఎవరు చదువుతున్నారు? మరియ చదువుతా ఉన్నది. యేసేపు, దీని అర్థం ఏంటి? సంఘం ఎవరిని అడగాలి? వాక్యం అర్థం కానప్పుడు పాస్టర్ని అడగాలి. నీకు డౌట్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలి? పాస్టర్ జోసెఫ్. వాక్యం చదువుతున్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? పలానా బ్రదర్కి ఫోన్ చేస్తారు. దీని అర్థం ఏంటి? ఆ బ్రదర్ ఏదో చెప్తాడు, మళ్ళీ ఈ బ్రదర్ ఫోన్ చేస్తాడు. దీని అర్థం ఏంటి? కొంతమంది ఏం చేస్తారు? తెలిసి అడుగుతారు. వాడేం చెప్తాడు? అసలు వీడికి తెలిసా తెలీదా? అలాగ అడగకూడదు. మరి ఇప్పుడు పాస్టర్ని అడుగుతా ఉంది, పాస్టర్ జోసెఫ్, దీని అర్థం ఏంటి? చెప్తా, కంగారు పడు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నేను నీకు చెప్తా. దేవుడు మానవ శరీరంలో వస్తాడు. అది కన్యకలో వస్తాడు. అందరు ఇక్కడే ఉన్నారు, ఆమె చెప్తారా? అది కన్యకలో వస్తాడు. అవునా? ఓ, ఎంత గొప్ప దేవుడు ఆయన! కన్యకలో వస్తాడా? శరీరం ధరించుకుంటాడా? ఎంత గొప్ప దేవుడు ఆయన! ఇది మన కాలంలో జరుగుతుందంటావా? పాస్టర్ జోసెఫ్ అన్నాడు, మన కాలంలో జరగకపోతే మన తర్వాత కాలంలోనే జరుగుతుంది. అది దేవుడి లేఖనం. అది ప్రజలోడు హల్లెలూయా. పాస్టర్ జోసెఫ్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నాడు, అందమైన ఇల్లు, ఫ్యూచర్ హోమ్ కడుతూ ఉన్నాడు. ఒక అందమైన ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? మరియ కొరకు. ఇప్పుడు మరియకి ఒక ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు, ఫ్యూచర్ హోమ్ నిర్మిస్తూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మరియ వెళ్ళి ఆ ద్వారాలు తెరవాలి. అవునా?
ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఒక కార్డు పెడితే ద్వారాలు తెరవబడతాయి. అవునా? అంతే కదా. మనిషి నిలబడితే ద్వారాలు తెరవబడతాయి. కానీ ఇక్కడ యేసేపు ఏమనుకుంటున్నారు తెలుసా? మరియ పలికితే ద్వారాలు తెరవబడాలి. ఇప్పుడు మరియ పలకాలి. ఇప్పుడు ఈ 66 పుస్తకాలు తెరవబడాలంటే మరియ ఇప్పుడు ఆమెను చెప్పాలి. మరియ దేవుడు స్తుతించాలి. ఇప్పుడు మరియ నోరు తెరవాలి. ఇప్పుడు నోరు తెరిస్తేనే వాక్యం తెరవబడుతుంది. ద్వారాలన్నీ తెరవబడతాయి. వాక్యం తెరవబడుతుంది. నువ్వు సైలెన్స్గా కూర్చుంటే అభిషేకాన్ని ఎప్పుడు అణిచివేయవద్దు. అభిషేకాన్ని ఎప్పుడు తొక్కొద్దు. దేవుడు తన అభిషేకంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు పుషింగ్ ఇవ్వాలి. అక్కడ నువ్వు ఆమేన్ చెప్పాలి. నువ్వు నోరు తెరవాలి. అక్కడ దేవుడు ఇంకా తెరుచుకుంటా వెళ్తాడు. ఆయన ద్వారాలు తెరుచుకుంటా వెళ్తాడు. ఆయన పరిశుద్ధ గ్రంథం అంతా తెరవబడుతుంది. ఇంకా అలా డిజైన్ చేశాడు. అక్కడ ఒక ఫ్యూచర్ హోమ్ కడతా ఉన్నాడు. దయచేసి కూర్చొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న భవనాన్ని కడుతున్నాడు ఆయన. ఎవరి కొరకు? తన భార్య కొరకు. మంచి డిజైన్ చేశాడు ఆయన. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయన్నాడా? లేని ఎడలు మీతో చెప్తున్నా అన్నాడా? నా యందు విశ్వాసం ఉంచుడి చెప్పాడు ఆయన. నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు మన తండ్రి ఏం కడుతున్నాడు? అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనేక నివాసాలు. మరలా మీ ఎద్దుకు వస్తును. వచ్చాడా? 1963లో వచ్చాడా? ప్రకటన 10లో వచ్చాడు ఆయన. ఏం తీసుకొచ్చాడు? థియోఫనీలు. ఇదేంటి? రహస్యమైన థియోఫనీ. అక్కడ మన థియోఫనీ ఉన్నదా? మన రిప్రజెంటేషన్ ఉన్నదా? అందులో 7వ దూత ఉన్నాడా? 7వ దూత మనకు ప్రాతినిధ్యంగా ఉన్నాడా? కొంచెం గట్టిగా మేము చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ జోసెఫ్ని అడిగింది. జోసెఫ్ అన్నాడు, దేవుడు శరీరం ధరించుకొని వస్తాడు కదా. అది మన కాలంలో కాకపోతే వేరే కాలంలో చేయొచ్చు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడైనా. ఆమె ఇంకొక లేఖనం చదివింది. మరియా 9వ అధ్యాయం 6వ వచనం. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతని పేరు పెట్టబడును. జోసెఫ్ దీని అర్థం ఏంటి? అది కూడా వాగ్దానమే. మనకు శిశువు పుడతాడు, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మన రబ్బీ చెప్పాడు కదా, ఆయన ఆశ్చర్యకరుడని, బలవంతుడైన దేవుడని మన రబ్బీ బోధించాడు కదా. ఆయనే శిశువుగా వస్తాడు. అందరు ఇక్కడే ఉన్నారా? కొంచెం ప్రాపర్ మైండ్తో ఉండండి. ఇక్కడ మన రబ్బీ బోధించాడు కదా, ఆయనే వస్తాడు. ఇప్పుడు కుమారుడుగా వస్తాడు, శిశువుగా వస్తాడు. ఓ, ఎంత అద్భుతమైన దేవుడినా. వీళ్ళ సంభాషణ సాగుతుంది. సాయంకాల సమయంలో మరలా లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నారు. ఆదివారం ప్రసంగం విన్న తర్వాత సాయంకాల సమయంలో లేఖనాలు ధ్యానించాలి. నీ పనిలో బిజీ అవ్వడం కాదు, నీ పనిలో ఉండడం కాదు, లేఖనాలు ధ్యానించాలి. ఒక నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు?
ఏదైతే ఉదయం రబ్బీ బోధించాడో ఇంటికి వెళ్ళి మళ్ళా చూస్తాడు, వర్తమానం తీస్తాడు, అక్కడ ఆ వర్తమానం తీస్తాడు, ఈ వర్తమానం తీస్తాడు, మళ్ళా స్టడీ చేస్తూ ఉంటాడు. అది విశ్వాసం చేసే పని. కానీ అవిశ్వాసులు ఏం చేస్తారు? ఈరోజు చర్చిలో ఆ కుటుంబం చూసావా? వాళ్ళ పిల్లల్ని గమనించావా? ఆ కుటుంబం, ఈ కుటుంబం, వేషధారులు వీళ్ళు, అవిశ్వాసులు వీళ్ళు. వాక్యం కోసం మాట్లాడు, అక్కడ ఒక విజిటేషన్ జరుగుతుంది. విజిటేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఆయన కొంతమంది శారీస్ కోసం మాట్లాడతారు. ఫోన్ చేసి, ఈరోజు చచ్చి కట్టుకొచ్చా చూడ, సారీ ఎక్కడ కొన్నావు? భలే ఉంది. ఏ షాపులో కొన్నావు? మన రబ్బీ ఏం బోధించాడో మర్చిపోయింది. పాస్టర్ జోసెఫ్ ఏం బోధించాడు? ఆలోచనలకు వెళ్ళిపోకండి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, మీరు ఎటు వెళ్తారో తెలుస్తుంది నాకు. సందిగ్ధంలో ఉండకండి. ఇది జరిగేది. ఇది ఆ షాప్ పేరు చెప్తావా? నేను కూడా నెక్స్ట్ సండే తీసుకుంటా. సరే, ఈ జాకెట్ ఎవరు కుట్టారు నీకు? భలే కుట్టారు. అది మాట్లాడడం కూడా రావట్లేదు. మనం రబ్బీ ఏం బోధించాడు? 7 ముద్రలు చదివావు నువ్వు? 7 సంఘాలు చదివావా? దేవుని మర్మమైన క్రీస్తు చదివావా? లేవు, సంభాషణలో లేవు. ఇంకొకరైతే, బ్రదర్ ఏం చేస్తున్నారు? ఏం కూర? ఇంట్లో ఏం చేశారు ఈరోజు? రబ్బీ ఏం బోధించాడు అసలు? మరియ ఇంటికి వెళ్ళి లేఖనాలు చూస్తూ ఉన్నది, లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నది. ఏంటి? యెషయా 7:14, ఏంటి? యెషయా 9:6. రబ్బీ ఎందుకు ఇలా బోధించాడు? అద్భుతాలు జరుగు దినాలు అయిపోయి, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా లేడు, ఆయన దినం నా కార్యాలు చేయట్లేదు, ఎందుకు బోధించాడు ఈయన? అది లేదు. ఒక విశ్వాసి లేఖనాలు పరిశోధించాలి, ప్రవక్త వర్తమానం ధ్యానించాలి. మీ పిక్చర్ అర్థమవుతుంది అనుకుంటున్నా. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రజలోడు హల్లెలూయా. మరియ నోరు తెరుస్తాడు ఇప్పుడు. ఏంటి భాష గారు ఈరోజు ఉల్లెట్టుకుని కొడుతున్నారు మమ్మల్ని? పాస్టర్ జోసెఫ్ ఈరోజు గట్టిగా కొడుతున్నారు. ఏంటి పాస్టర్ గారు? పాస్టర్ జోసెఫ్ కొడతాడు. నువ్వు సరైన స్థానంలో ఉండాలని, నువ్వు సరైన స్థానంలో ఉండడానికి, ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడగా ఉండకుండా ఉండడానికి జోసెఫ్ కొడతాడు ఇక్కడ. ఇది డ్రెస్ల కోసం మాట్లాడుకునే కాలం కాదు. ఇది బట్టల కోసం మాట్లాడుకునే కాలం కాదు. ఇది ఆ కుటుంబం కోసం ఈ కుటుంబం కోసం మాట్లాడుకునే కాలం కాదు. ఇది వాక్యం కోసం. నువ్వు వాక్యంగా మారాలి. ఇప్పుడు వాగ్దానం వేచి ఉన్నది అక్కడ. బ్రదర్, ఇంకేంటి సంగతులు? సంఘంలో ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఏం గొడవలు లేవా? ఉండవు. అంతా నెమ్మదిగా ఉన్నదా? ఆల్ ఈజ్ వెల్. అంతా నెమ్మదిగా ఉన్నది. మరి అయితే వాక్యం ధ్యానిస్తూ ఉంటుంది, మరి అయితే మోకరించి ప్రార్థిస్తూ ఉంటుంది. ఈరోజు సేవకుడు రబ్బీ చెప్పాడు, కొన్ని విషయాలు అర్థం కాలేదు.
మరలా టేపేషన్ విందామా? మరలా ధ్యానిద్దామా? అది వేసుకుని కొన్ని విషయాలు వెళ్ళిపోయినాయి నా పైనుంచి. ఏదో నాకు బలహీనంగా ఉంది, ఈరోజు శరీరం అంతా అలసిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు, కొన్ని వెళ్ళిపోని మరలా ఒకసారి వింటే బాగుంటుంది కదా. సాయంకాలం కాలే కదా, ఏ డ్యూటీ లేదు కదా మనకి. అది నిజమైన విశ్వాసీ చేసే పని. అది ఏం చేస్తాడు పాస్టర్ జోసెఫ్? కోస్తా ఉంటాడు, రంపమిచ్చుకుని కోస్తూ ఉంటాడు, ఉలిచుకుని కొడుతూ ఉంటాడు, సుత్తిచ్చుకుని కొడుతూ ఉంటాడు, బాడిచ్చుకుని కొడుతూ ఉంటాడు. అవన్నీ కార్పెంటర్కి తెలుస్తాయి. ఎక్కడ కొడితే ఇది అతుక్కుంటుంది బాగా తెలుసు ఆయనకి. తెలుసు కదా మీకు, ఏ ఏ ఎలా కొడితే అతుక్కుంటుందో తెలుసు. పాస్టర్ నన్నే టార్గెట్ చేస్తున్నా. నిన్ను కాదు, నేను అవన్నీ టార్గెట్ చేయడానికి, వాక్యం నిన్ను టార్గెట్ చేస్తుంది. వాక్యం నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నది. మరియా ఏంటి లేఖనం? రబ్బీ చెప్పాడు కానీ లాస్ట్లో దెబ్బేసాడు. చెప్పినంత ప్రసంగం అద్భుతంగా ఉంది, కానీ లాస్ట్లో మాట అన్నాడే చాలా బాధగా ఉంది. అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఈరోజు అలా లేడా? అలా తలంచుకుంటూ నిద్రపోయింది, కానీ నిద్ర రావట్లేదు. దీనికి లోపల నీకు దాహం ఉన్నప్పుడు, వాక్య దాహం ఉన్నప్పుడు నిద్ర పట్టదు నీకు. ఏంటి ఆ విషయం తెలుసుకోవాలి, ఈ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోవాలి. నిద్ర పట్టదు. సేవకుడిగా నాకు అనుభవం ఉన్నది, కొంచెం నిద్ర పట్టదు. విశ్వాసగా కూడా అనుభవం ఉన్నది. ఇదేంటో తెలుసుకోవాలి. ఈ రాత్రి దీన్ని ధ్యానించాలి. కూర్చోవడం, చదవడం, అది విశ్వాస చేసే పని. ధ్యానించడం వాక్యం. నిద్ర పట్టకుండానే ఉదయం లేచినది. లేచి ఆమె ఆలోచించుకుంటూ వెళ్తుంది. ఏం ఆలోచిస్తున్నది? జోసెఫ్కి నాకు ప్రదానం జరిగింది. ఓకే, త్వరలో మేము వివాహం చేసుకోబోతున్నాం. ఓకే, అంతా బాగానే ఉంది. జోసెఫ్ మంచి వడ్రంగి. ఓకే, చాలా బాగా తయారు చేస్తాడు వస్తువులు. నా కొరకు గృహాన్ని గడుపుతున్నాడు. రబ్బీ బోధించాడు. అద్భుతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు. ఓకే, ఆశ్చర్యకరుడు. ఎర్ర సముద్రం చీల్చాడు, బండ నుండి నీళ్ళు వచ్చాయి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది ఈమె. ఎక్కడికి? బావి దగ్గరికి. నిన్న జరిగిన కార్యాన్ని తలపోసుకుంటూ వెళ్తూ ఉంది. ఒక నిజమైన విశ్వాసి వాక్యము ధ్యానంలో ఉంటాడు. పనిలో ఉన్నా సరే, బైక్ మీద డ్రైవ్ చేస్తున్నా సరే, కార్ డ్రైవ్ చేస్తున్నా సరే, వాక్యం నడుస్తూ ఉంటుంది. వాక్యం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నిజమైన విశ్వాసి. మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయా? బైక్ వెళ్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటా, డ్రైవ్ చేస్తున్నప్పుడు దేవుని స్తుతించుకుంటా, ఏం అద్భుతమైన దేవా, ఏం అభిషేకం ఇచ్చావు, ఈ పునరుద్ధాన దినమందు రంగం పైకి దిగొచ్చి మాట్లాడావు. దేవుని స్తుతించుకుంటా వెళ్ళడం, నీ డ్యూటీకి వెళ్ళడం, దేవుని గురించి తలపోసుకుంటూ వెళ్ళడం. మరియా ధ్యానిస్తూ ఉన్నది. నిన్న జరిగిన కార్యం అద్భుతం. యేసేపుకి నాకు ప్రధానమైనది. వివాహం చేసుకోబోతున్నాం. రబ్బీ ఇలా బోధించాడు. కానీ ఈ యెషయా 7:14 ఏంటి అర్థం కాలేదు. ఈ యెషయా 9:6 ఏంటి అర్థం కాలేదు. అలా ఆలోచించుకుంటూ వెళ్ళి చూడగా ఒక వెలుగు వచ్చినది.
ఒక ప్రకాశమైన వెలుగు వచ్చినది. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం మాట్లాడతావో, దేవుని కోసం పంచుకుంటా ఉంటావో, అది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన విజిటేషన్ జరుగుతుంది. మోసేతో అగ్ని స్తంభంతో మాట్లాడడం కాదు, మోసే కాలంలో మేఘస్తంభంగా దిగి రావడం కాదు. ఇప్పుడు ఈమె యొద్దకి దూత వచ్చాడు. ఈమె మాట్లాడుతూ ఉంది, తలబోసుకుంటా ఉన్నది, ఏసేపుతో చర్చిస్తూ ఉన్నది. కానీ ఈమెకి ఆ విజిటేషన్ జరిగినది. ఈరోజు మరియ సంఘం అయితే నీకు కూడా విజిటేషన్ జరుగుతుంది. అగ్ని స్తంభం కోసం మాట్లాడినది, మేఘస్తంభం కోసం మాట్లాడినది, అదే విజిటేషన్ మరియకి జరిగినది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మోసేతో ఆగిపోలేదు. నేడు సజీవుడైన దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఒక వెలుగు వచ్చినది. ప్రజలోడ హల్లెలూయా. ఒక ప్రకాశమైన వెలుగు వచ్చినది. ఒక దూత వచ్చాడు. ఈమె భయపడింది. ప్రధానమైన స్త్రీ, కన్యకైన స్త్రీ, వాక్యం తలబోసుకున్న స్త్రీ, యెషయా 7:14 గురించి ఆలోచిస్తున్న స్త్రీ, యెషయా 9:6 కోసం ఆలోచిస్తున్న స్త్రీ, దేవుడు తన నోటి నుండి ప్రవక్తల ద్వారా పలకబడిన వాక్యము అది ఆల్రెడీ గాలిలోనే ఉన్నది, గాలిలోనే తిరుగుతూ ఉన్నది. ఏదో ఒక శరీరం కొరకు వెతుకుతా ఉన్నది. అది యెషయా 7:14 ఒక శరీరం కోసం వెతుకుతా ఉన్నది. యెషయా 9:6 ఒక శరీరం కోసం వెతుకుతా ఉన్నది. ఆదికాండం 3:15 ఒక శరీరం కోసం వెతుకుతా ఉన్నది. చరిత్రలో ఇంతవరకు జరగనది. వెరీ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇది. చాలా అద్భుతమైన కార్యం ఇది. ఇంతవరకు చరిత్రలు ఎక్కడ జరగలేదు. ఆదికాండం 3:15 దేవుడు ఆ సాయంకాల సమయంలో న్యాయాధిపతిగా దిగువచ్చి ఆదామవ్వలను శిక్షించి సర్పమును శపించి, ఇదిగో నేను స్త్రీ సంతానం ద్వారా వస్తానని చెప్పి నీకును స్త్రీ సంతానమునకు వైరం కలగజేసేదను, అది నీ తలపైన సిదగొట్టు. వాగ్దానం అది ఆల్రెడీ వేచున్నది. ఏ స్త్రీలో ఆ వాక్యం సరైనది కాలేదు. ఎంతోమంది స్త్రీలు వచ్చారు 4000 సంవత్సరాలలో, ఎంతోమంది ఉన్నారు అక్కడ. కానీ ఏ శరీరంలో కూడా అది మేనిఫెస్టేషన్ అవ్వలేదు. ఆ వాగ్దానం నిలిచే ఉన్నది. యెషయా 7:14 నిలిచే ఉన్నది. వేచి చూస్తూ ఉన్నది ఆ శరీరం ఎప్పుడు వస్తుందా అని. ఆ శరీరం బావి దగ్గరికి వస్తూ ఉన్నది. బావి దగ్గరికి వస్తూ ఉన్నది. ఆ శరీరం నీళ్ళు జెదుగొడ వస్తూ ఉన్నది. ఒక వెలుగు వచ్చినది. ఆయన వాగ్దానం నెరవేర్చబడే కాలం. పాస్టర్ జోసెఫ్ చెప్పాడు, ఇది వాగ్దానం నెరవేరే కాలం. మరియకి చెప్పాడు ఆయన, ఇది వాగ్దాన కాలం. పాస్టర్ జోసెఫ్ చెప్పాడు, ఈ వాగ్దానం కన్యకలో శరీరధర అవుతుంది. ఈ వాక్యము కన్యకలో శరీరధర అవుతుంది. యేసేపు మరియకు బోధిస్తూ ఉన్నాడు, జరుగుతాడని వాగ్దానం. దేవుడే మానవుడిగా వస్తాడు. ఈ పాస్టర్ జోసెఫ్కి ఏం తెలుసు? రాకడ కోసం తెలుసు. అంటే పాస్టర్ జోసెఫ్కి రాకడ కోసం తెలుసా?
మరి పాస్టర్ జోసెఫ్కి రాకడ కోసం తెలియకపోతే ఇంకేం బోధిస్తాడు? క్యాచ్ ఇట్. జోసెఫ్ తెలుసా? పాస్టర్ జోసెఫ్కి రాకడ కోసం తెలుసా? తెలుసు కాబట్టే బోధిస్తా ఉన్నాడు మరియకి. పట్టుకున్నారా? రాకడ కోసం తెలుసా ఆయనకి? దేవుడు మానవ శరీరంలో వస్తాడని జోసెఫ్కి తెలుసా? ఆయన రాకడ నమ్ముతున్నాడా జోసెఫ్? మరి నమ్మని పాస్టర్ సంగతి ఏంటి? రాకడ కోసం నమ్మని పాస్టర్ ఏం బోధిస్తాడు? మరియా అద్భుతాల దినాల్లో జరిగే దినాలు అయిపోయాయి. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా లేడు. రాకడ కోసం నమ్మని పాస్టర్ ఏం బోధిస్తాడు? ఆఫ్రికాలో 30,000 మంది స్వస్థత పొందుకున్నారు, అది ప్రవక్తతో అయిపోయింది. రాకడ నమ్మని పాస్టర్ బోధించేది. కలరాడలో తుఫాను ఆగిపోయింది, అది ప్రవక్తతో అయిపోయింది. ఇప్పుడు అలా చేయుడు. హత్తిరేటి కుమారుడు రక్షించబడ్డారు, అది ప్రవక్త కాలంలో. చచ్చిన చేప తిరిగి బ్రతికించబడినది, అది ప్రవక్త కాలంలో. మిడ యొక్క కణిత అదృశ్యమైపోయింది, అది ప్రవక్త కాలంలో. ఇప్పుడు జరగవు. ఇప్పుడు దేవుడు అలా చేయడు. ఎవడు? రాకడి నమ్మని రబ్బీనా. కానీ మరియకి అలాంటి పాస్టర్ లేడు. మరియ దగ్గర రాకడ నమ్మే పాస్టర్ ఉన్నాడు. ఇక్కడ ఈ పాస్టర్ రాకడ నమ్ముతాడు. ఈ పాస్టర్ ఈ కాలపు వాగ్దానం నమ్ముతాడు. పాస్టర్ జోసెఫ్ ప్రకటన 10 నమ్ముతున్నాడు, అది ఈ కాలపు వాగ్దానం. కానీ ప్రకటన నమ్మని పాస్టర్ ఏం బోధిస్తాడు? 1965లోనే దేవుడు ఆగిపోయాడు, ప్రవక్త దగ్గర ఆగిపోయాడు ఆయన. ఇప్పుడు మన జీవితాలు అలాంటి కార్యాలు ఏం జరగవు. రెగ్యులర్గా చర్చికి రండి, దేవుని సన్నిధికి రండి, మీ దశంభాగాలు చెల్లించండి, దేవుడు మనం పరలోకం తీసుకెళ్తాడు. మీరు వధువు. రాకడ నమ్మని పాస్టర్ బోధించేది. కానీ పాస్టర్ జోసెఫ్ యెషయా 7:14 ఇప్పుడు నెరవేరే కాలం. యెషయా 9:6 ఇప్పుడు నెరవేరే కాలం. ఆదికాండం 3:15 ఇప్పుడు నెరవేరే కాలం. వాగ్దానము ఇప్పుడు నెరవేరే కాలం. ప్రస్తుత కాల వర్తమానంలోకి తీసుకొచ్చేసాడు జోసెఫ్. ఈ మరియని ప్రస్తుత కాల వర్తమానంలో తీసుకొచ్చాడు జోసెఫ్. అర్థమవుతే ధన్యులు మీరు. పాస్టర్ జోసెఫ్ ఏం చేశాడు? ఇప్పుడు ప్రస్తుత కాల వర్తమానం బోధిస్తున్నాడు. బోధిస్తున్నాడా వస్తుంది కాల వర్తమానం? పాస్టర్ జోసెఫ్ రెండోసారి బోధిస్తున్నాడా? పాస్టర్ జోసెఫ్ మరొక ఉద్యోగం కోసం బోధిస్తున్నాడా? పాస్టర్ జోసెఫ్ ఖాళీ పాత్రల కోసం బోధిస్తున్నాడా? పాస్టర్ జోసెఫ్ తాడుపుల కోసం బోధిస్తున్నాడా? ఎవరికి? ఈ మరియకి. మరియ వాగ్దానం పట్టుకుంటా ఉన్నది. ఇది నా వాగ్దానం, ఇది నా సమయం, ఇది నా సమయం, ఇది నాలో వాక్యం శరీరధరే కాలం. మరియ నమ్మింది ఆ వాగ్దానాన్ని. యెషయా 7:14 నమ్మింది, యెషయా 9:6 నమ్మింది, ఆదికాండం 3:14 3:15 నమ్మింది ఆమె. మరియ నమ్మింది. చరిత్రలో ఎన్నడూ జరగని కార్యం, ఏ స్త్రీ జీవితంలో జరగని కార్యం, ఏ సంఘంలో జరగని కార్యం, లూథరన్ కాలంలో జరగని కార్యం, వెస్లీ కాలంలో జరగని కార్యం, పెంతెకోస్తు కాలంలో జరగని కార్యం. నా ఇప్పుడు ఈ మరియలో
మరి ఇప్పుడు ఏ కోడలుగా వచ్చినది? లూథర్ కోడల్లో కాదు, వెస్లీ కోడల్లో కాదు, పెంతెకోస్తు కోడల్లో కాదు. వాగ్దానం నెరవేర్పు జరిగే కాలంలో మరియా. పిక్చర్ అర్థమవుతుందా? నేను ఏ మరియ కోసం బోధిస్తా ఉన్నాను? మొదట రాకుండా మరియ కోసం కాదు, ఛాయలో ఉన్న అశానీయత కోసం కాదు. ప్రస్తుత కాలంలో ఉన్న అశానీయత, ప్రస్తుత కాలంలో ఉన్న మరియ వాగ్దానం పొందుకుంటా ఉన్నది. ఆ వాగ్దానం నాది. వెంటనే ఏంజెలిక్ విజిటేషన్. ఆమె నమ్మింది. వెంటనే ఏంజెలిక్ విజిటేషన్. గాబ్రియెల్ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? 6వ నెలలో. 6వ నెల అంటే జూన్ నెల కాదు, కాదు కాదు కాదు. అప్పటికే ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నాడు. ఎలిజబెత్ గర్భం ధరించి 6వ నెల. ఆ 6వ నెలలో గాబ్రియెల్ అనే దూత, ఆ మైటీ ఏంజల్ మరియ దగ్గరకు వచ్చాడు. ఏంజెలిక్ విజిటేషన్. అగ్ని స్తంభం కోసం మాట్లాడింది ఆమె, అగ్ని స్తంభం కోసం విన్నదామె, మేఘ స్తంభం కోసం విన్నదామె. ఇప్పుడు అదే విజిటేషన్. మోసేతో ఆగిపోలేదు. అదే విజిటేషన్. మొదటి నిర్గమానికి పరిమితం కాదు, 2వ నిర్గమానికి పరిమితం కాదు, 3వ నిర్గమం. ఏంజెలిక్ విజిటేషన్. ప్రజలోడు హల్లెలూయా. వచ్చిందా దూత? గాబ్రియెల్ దూత వచ్చాడా? దూత వచ్చాడు. అంతకుముందే ఆ గాబ్రియెల్ దూత జకరియా దగ్గరికి వచ్చాడు. జకరియా ఎవరు? యాజకుడు. ధూపం వేస్తున్నాడు. అవునా? యాజక క్రమంలో ఉన్న జకరియా ధూపం వేస్తున్నప్పుడు కుడి పక్కన దూత వచ్చాడు. దూత వచ్చి ఏం చెప్పాడు? లూకా సువార్త 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేటుకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమున ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యాది చూసి తొందరపడి భయపడిన వాడాయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసము మద్యమును త్రాగగా తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహానందం కలుగును. అతడు పుట్టునందున అనేకులు సంతోషించరను. మొదట రాకుళ్ళు ఏలియా వచ్చినందుకు అనేకులు సంతోషించారు. మరి రెండో రాకుళ్ళు ఏలియా, నీకు సంతోషమా కాదా? ఇప్పుడు ప్రవక్తను బట్టి నువ్వు సంతోషించలేవా? మన కాలపు ప్రవక్తను బట్టి నీకు సంతోషమా కాదా? ఎందుకు? మన హృదయాలను పిల్లలతోటి తిప్పాడు, ఆది అపోస్తల వైపు తిప్పాడు. అందుకే ప్రవక్తను బట్టి సంతోషిస్తాం, అందుకే ప్రవక్తను బట్టి ఆనందం. ఎందుకు? మన హృదయాలను అపోస్తల బోధ వైపు, వాక్యం వైపు తిప్పాడు, వాగ్దానం వైపు తిప్పాడు. ఏంటి ఆ వాగ్దానం? ప్రకటన 10. ఈ కాలపు వాగ్దానం ఏంటి? ప్రకటన 10. అందుకే ప్రకటన 10లో బలిష్ఠ దూత దిగొస్తున్నప్పుడు భూమిపైన 7వ దూత ఉన్నాడు.
లూకా 1వ అధ్యాయం 20వ వచనం. మరు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమై ఉండువని అతనితో చెప్పాను. జకర్యా నమ్మలేదు ఏంజలిక్ విజిటేషన్. దూత చెప్పిన మాటలను జకర్యా నమ్మలేదు, అందుకే మూగవాడైపోయాడు. మరి ఈరోజు నువ్వు నమ్మకపోతే, ఈ కాలపు వాగ్దానం నమ్మకపోతే, నమ్మలేని సంఘాలు ఆమె రెండు నోర్లు మూయబడ్డాయి. అది శవాల గదది, మాచరు సవి. ఈ కాలపు వాగ్దానం నమ్మలేని సంఘాలు, ప్రకటన 10 నమ్మని సంఘాలు మాచరు సవి. అక్కడ ఏ విధమైన ఆమెలు ఉండవు, ఏ విధమైన దేవుడు శుద్ధించడం ఉండదు. రబ్బీ బోధిస్తాడు, వింటాడు. అలాగా ఆమెలు ఉండవు, మార్చురీజవి. కానీ మరియా ప్రకటన 10 గురించి చెప్తే, వాగ్దానం ఇదని చెప్తే ఆమె మౌనంగా ఉండలేదు. ఈ కాలపు వాగ్దానం ప్రకటన 10 అని చెప్పినప్పుడు ఆ మౌనంగా కూర్చోలేదు. కానీ రాకడ నమ్మని జోసెఫ్ ప్రకటన 10 బోధించలేడు. ఓకే, పిక్చర్ అర్థమవుతుందా మీకు? నువ్వు ఏ స్థానంలో పెట్టబడ్డావు అర్థమవుతుందా? మరి ఏ స్థానంలో పెట్టబడుతున్నావు ఇప్పుడు? వాగ్దానం నమ్ముతున్నావు ఇప్పుడు? ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు, ఉదయం లేచి ఆలోచిస్తూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయో, ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి నీ చుట్టూ వస్తుంది. అక్కడ అది అనుభవిస్తాం. నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదా? ఆయన కోసం మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రసన్నత వస్తుంది అక్కడ, ఒక ప్రత్యక్షత వస్తుంది అక్కడ, ఒక బయలుపాటు వస్తూ ఉంటుంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే అనుభూతి అక్కడ కలుగుతుంది. ఎందుకు? మనం మాట్లాడుతుంది ఆ మహోన్నతుడి దేవుడి కోసం, ఆ గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడి కోసం. అదే లోక విషయాలు మాట్లాడు, ఉన్న అభిషేకం పోతుంది. ఇంకా చెప్పాలంటే ఉన్న విశ్వాసం కూడా పోతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతావు, అవిశ్వాసకి వెళ్తావు. అనవసరంగా కలిసంటారా బాబు అని, అనవసరంగా ఈమెతో మాట్లాడాను, ఈమె మాటల వల్ల నాకు ఉన్న విశ్వాసం పోయింది, వీడి మాటల వల్ల ఉన్న విశ్వాసం పోయింది, అదే మిగులుతుంది. కానీ వాక్యం కోసం మాట్లాడు. బలహీనంగా ఉన్న నీవు ఏదో హార్లిక్స్ తాగినట్టు, ఏదో బూస్ట్ తాగినట్లు, అబ్బా ఏమి అద్భుతమైన విషయాలు, పలానా వర్తమానంలో ప్రవక్త ఎలాగన్నాడు, పలానా వర్తమానంలో ప్రవక్త ఎలా చెప్పాడు, అసలు ఏమి అభిషేకం అది, ఇలా మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం ఇంకా స్థాయికి వెళ్తూ ఉంటుంది. నీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, ఇంకా అభిషేకం వస్తూ ఉంటుంది. అక్కడ అభిషేకంతో వెళ్తావు. ఇంటికి వెళ్ళి పరిశుద్ధ గ్రంథం తీస్తావు, ఇంటికి వెళ్ళి వర్తమానం తీస్తావు. కానీ కొంతమందితో మాట్లాడితే బైబిల్ కాదు కదా, అసలు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, అసలు మనం చేసే భక్తి కరెక్టా కాదా, అసలు మనం పరలోకం వెళ్తావా లేదా, మనం ఎత్తబడము. ఇంకా అదన్నా జరిగేది. ఒక అవిశ్వాసంతో మాట్లాడితే జరిగేది అదే, ఒక వేషధారితో మాట్లాడితే జరిగేది అదే. ఆ ఎక్స్పీరియన్స్ నీకు లేవా? నాకున్నాయి. లేకపోతే మీరు ధన్యులు. నాకు చాలా ఉంటాయి. కొంతమందితో మాట్లాడితే బ్యాటరీ డౌన్ అయిపోతుంది, మళ్ళా వచ్చి రీఛార్జ్ పెట్టుకోవాలి. ఇక్కడ
ప్రభువా మోకాలు తీసి ప్రార్థించారు. దేవుడు నామమున మహిమ కలుగుగాక. ఏంజెల్కి విజిటేషన్ జరిగింది. మీకు దూత వచ్చాడు. జకరియా నమ్మలేదు దాన్ని. నోరు మూయబడింది. నేను ముగిస్తాను, చాలా ఉంది ఇంకా. నోరు మూయబడింది. కానీ మరి అయితే ఏమన్నది, నేను జస్ట్ ఒక కన్క్లూజన్ ఇచ్చి ముగిస్తాను. 6వ నెలలో 1:26 గాబ్రియెలు దేవదూత గలిలీలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు. ఇక్కడ ఇలాగే పట్టుకోండి, మత్తయి తీయండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు. అక్కడతో ఆపండి. వారేకం కాక మునుపు. ఓకే, ఇప్పుడు లూకా 1:26 చదవండి. 6వ నెలలో, 6వ నెల అంటే జూన్ నెల కాదు, ఎలిజబెత్ గర్భం ధరించి 6వ నెల. జకరియా ఎలిజబెత్. అంతకుముందు 6 నెలల క్రితం దూత జకరియా దగ్గరికి వచ్చాడా? ప్రజలోడు హల్లెలూయా. ఎలిజబెత్ గర్భం ధరించినది. 6వ నెలలో గాబ్రియెలు దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో. వీళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో. నజరేతులో ఉండి ఏదైనా మంచిది రాగలరా? వస్తుంది. దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇది దీని కనెక్షన్. ఇక్కడ ప్రదానం చేయబడింది. వారేకం కాక మునుపు మధ్యలో జరిగిన స్టోరీ ఇంతవరకు చెప్పినది. ఇది దీని ప్రవక్త పలికాడు. ఈ స్టోరీనే పలికాడు ఆయన. మేరీ బిలీఫ్లో పలికాడు, ఆ వర్తమానంలో పలికాడు. అది ఇంగ్లీష్లో ఉంది. దాంట్లో డ్రామాటికల్గా చెప్పాడు ఆయన, చక్కగా వర్ణించాడు ఆయన. ఇప్పుడు దూత వచ్చాడు, గాబ్రియెల్ దూత. వచ్చి ఏం చెప్తున్నాడు? ఆ దూత లోపలికి వచ్చామని చూసి, దయాపాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను. ఆమె ఆ మాటకి బహుతొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏ లేఖనమైతే ఏమి చదివిందో పట్టుకున్నారా? ఏ చుట్టు అయితే యేసేపు నువ్వు చదవమని ఇచ్చాడు. ఇప్పుడు నేను చదవడం కాదు, నువ్వు చదువు. ఆ పుస్తకం నువ్వు తిను. ఆ పుస్తకం నువ్వు తిన్నప్పుడు ఆ పుస్తకంగా మారిపోతాను. వాక్యం శరీరాధారం అవుతుంది. ఈరోజు నువ్వు చదువు, నేను చదవను. రోజు నేను చదువుతున్నాను కదా, ఈరోజు నువ్వు చదువు. ఏదైతే చదివినదో, ఆ రాత్రి ఏదైతే ధ్యానిస్తూ ఉన్నదో, నిద్ర పట్టగా ఆ వాక్యం ధ్యానిస్తూ ఉందో, ఉదయం వచ్చేసరికి ఏంజెలిక్ విజిటేషన్. ఆ వాక్యం శరీరవడానికి తిరుగుతూ ఉన్న వాగ్దానం. ఆదికాండం 3:15, యెషయా 7:14, యెషయా 9:6 తిరుగుతూ ఉన్నది. ఆ కన్యక ఎవరు కాదు, నువ్వే. నిన్న చదివావు కదా, యెషయా 7:14 చదివావు కదా, యెషయా 9:6 చదివావు కదా. ఇప్పుడు నీ భాగం ఇది నీ వాగ్దానం. ఇప్పుడు నీలో శరీరం అవుతుంది వాక్యం. ఈ వాగ్దానం నీది.
ఏంజలిక్ విజిటేషన్. మరి ఇప్పుడు ఈ మరియకి ఏంజలిక్ విజిటేషన్ జరిగిందా? ప్రకటన 10లో దూత దిగొచ్చాడా? బలిష్ఠత దూత వచ్చాడా? ఆ దూత సందర్శన ద్వారా ఈ మరియ గర్భం ధరించినదా? ఇప్పుడు ఇక్కడ గాబ్రియల్ అనే దూత వచ్చినప్పుడు ఆమె గర్భం ధరించినదా? దూత సందర్శన ద్వారా, ఏంజలిక్ విజిటేషన్ ద్వారా ఆమె గర్భం ధరించినది. ఈసారి వాక్యం కోసం మాట్లాడేటప్పుడు ఏ కార్యాలు జరుగుతాయో, వాక్యం కోసం చర్చిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూసారా? ఆ వాక్యం వారిలో శరీరధారవుతుంది. ఈరోజు నువ్వు వాగ్దానం నమ్మితే, ఇప్పుడు ఇక్కడ రాసి ఉన్న వాక్యం, ఇందులో ఉన్న ప్రవచనాలు ఇప్పుడు నీలో శరీరధార అవ్వడానికి ఆల్రెడీ వేచి చూస్తూ ఉన్నాయి. దేవుడు ప్రవక్త తన వర్తమానంలో పలికిన వాటిని వేచి చూస్తూ ఉన్నాయి. అది ఎవరైతే నమ్ముతారో, ఆ కన్యక నీవైతే గనక, ఆ మరియ నీవైతే గనక, ఆ వాగ్దానాలన్నీ, ఆ రెండవ స్వారీ, ఆ మూడవ ఈడుపు, ఆ మరొక ఉజ్జీవం, ప్రస్తుత కాల వాగ్దానం, అది ఎవరిలో శరీర రావడానికి వేచి చూస్తూ ఉన్నది. అవి ఎక్కడ ముగించాలో తెలియదు, టైం అయిపోయింది. నేను 12 దాటనేమని చెప్పాను. నేను ఇచ్చిన వాగ్దానం నేను నిలబెట్టుకుంటాను. ప్రజలోడు హల్లెలూయా. మత్తయి 1:18. యేసుక్రీస్తు జనవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకంగాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి, పాస్టర్ జోసెఫ్ నీతిమంతుడు, ఆమెను అవమానపరచనులకు రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఎప్పుడైతే గబ్రియల్ దూత వచ్చాడో, ఆమెతో మాట్లాడాడో, నీ మాట చొప్పున నాకు జరుగును గాకన్నది. అందా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నది. ఈ విషయం యోసేపుకి తెలియదు. మరియ యోసేపు దగ్గరికి వచ్చినది, పాస్టర్ జోసెఫ్ దగ్గరికి. జోసెఫ్, నీకు నాకు ప్రధానమైంది, అయితే నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను. జోసెఫ్ షాక్ అయ్యాడు. గర్భవతివా? ఎస్. నిన్న మనం మాట్లాడుకుంటున్నాం కదా, రబ్బీ చెప్పిన మాటలు. మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు. ఆ రబ్బీ లాస్ట్లో పలికిన మాట కోసం మనం బాధపడ్డాం కదా. నిన్న నా తల్లి ఆ చర్మపు చుట్టూ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను చదవమన్నావు కదా. నేను ఆ లేఖనాలు చదివాను, రాత్రి ఆలోచిస్తా ఉన్నాను. ఉదయం నీళ్ళు చేతుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒక వెలుగు వచ్చినది, ఒక దూత వచ్చాడు. ఆ దూత చెప్పాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పాడు. నీ మాట చెప్పిన నాకు జరుగును గాక అన్నాను. పాస్టర్ జోసెఫ్కి చెప్పింది. జోసెఫ్ అన్నాడు, నేను వెళ్ళి మోకరించి ప్రార్థిస్తా. ఏం జరిగిందో నేను వెళ్ళి మోకరించి ప్రార్థిస్తా. ప్రజలోడాలలో జోసెఫ్ వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ దూత అయితే మరియ దగ్గరికి వచ్చినది, ప్రజలోడాలలో అదే దూత, ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుని భయపడకము, ఆమె గర్భం ధరించిన పరిశుద్ధాత్మ వలన కలిగినది చెప్పాడు.
ఈ మరియ గర్భమునకు నీకు ఏ సంబంధం లేదు. మరి నేనెలా భర్తగా ఉండాలి ఆమెకి? నేను ప్రదానం చేసుకున్నాను కదా ఆమెని. లేదు, నువ్వు సహాయకుడు. పాస్టర్ ఎవరిప్పుడు? మరియకు సహాయకుడు. ఆమెకి ఆ గర్భంలో పెరుగుతున్న శిశువుకి ఏం కావాలో సంరక్షకుడిగా ఉండును. ఆ గర్భమునకు నీకు సంబంధం లేదు. పాస్టర్ జోసెఫ్, నీ ఆలోచనలు పెట్టొద్దు, నీ తలంపులు పెట్టొద్దు. ప్రసంగాల్లో నీ ఆలోచనలు కాదు, నీ తలంపులు కాదు, నా థాట్స్, నా ఆలోచనలు మరియకు బోధించు. ఏ సంఘ కాపరి కూడా ఆయన ఆలోచనలు ఎక్కడ పెట్టకూడదు. ఇప్పుడు నీ నోట్స్ కాదు, నా నోట్స్ బోధించు. జోసెఫ్, నీ నోట్స్ కాదు, నువ్వు ప్రిపేర్ చేసిన నోట్స్ కాదు, ఇప్పుడు నేను చెప్పింది బోధించు. ఆ గర్భమునకు నీకు సంబంధం లేదు. మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది. చరిత్రలో ఎన్నడూ జరగని కార్యం. ఆదికాండం 3:15 జరుగుతుంది. యెషయా 7:14 ఆమెలో శరీరధార అయినది. యెషయా 9:6 ఆమెలో శరీరధార అయినది. అదే దూత, ప్రభు దూత స్వప్నమందు ప్రత్యక్షమై. ఎందుకు? దేవుడు అటు పని చేస్తాడు, ఇటు పని చేస్తాడు, రెండు పక్కల పని చేస్తాడు ఆయన. అసలు హలలు ఇటు పాస్టర్తో వ్యవహరిస్తాడు, ఇటు సంఘంతో వ్యవహరిస్తాడు, రెండు పక్కల పని చేస్తాడు మనది. జోసెఫ్కి ఒక ఐడియా వచ్చేసింది, ఒక నిశ్చయత వచ్చి, ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు జోసెఫ్ పని ఏంటి? మరియకి ఏ ఫ్రూట్ కావాలో అది తీసుకొచ్చి మరియకి ఇవ్వడం, మరియని పోషించడం, మరియ గర్భంలో ఉన్న శిశువుని సంరక్షించడం. అది జోసెఫ్ పరిచర్య, అది పాస్టర్ యోసేపు. మరి మరియ పని ఏంటి? అది తీసుకోవడం, దాని ద్వారా ఆమె ఆనందించడం, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం. నేను ఇచ్చిన టైం అయిపోయింది. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.